3-4 years బ్యాక్ యూట్యూబ్ మొత్తం అల్చేల్ చేసిన హైదరాబాద్ పోరి రూమ్ కి తీసుకెళ్ళడానికి దెబ్బేసుకోనికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఊరికి ఏదో హైదరాబాద్కి వస్తే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఉండదు. దాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది. జస్ట్ ఫ్లట్టింగ్ ఎవరు చూడట్లేదు వీడియోలో ఫ్లట్టింగ్ చేస్తుంటే. ఇంకా అన్న అన్నాడు అవ్వదు మౌనిక. ఆ వీడియోస్ కంటెంట్ కోసం స్టార్ట్ చేసినాం. ఫర్దర్ కెరియర్ కూడా ఇంపార్టెంటే కదా మౌనిక. కెమెరా ఇస్తాం చేసుకో. కొంచెం మధ్యలో తేజ నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్ లో చూడొచ్చా మౌనిక? హైదరాబాద్ పోరి అని ఛానల్ పెట్టి నడిపించినప్పుడు మజా వచ్చిన మౌనికకి ఎందుకు ఈ థాట్ వచ్చిందంటావు? వద్దురాబోయ్ అనే దాకా ఎందుకు వచ్చింది? ఒక 3 days 4 days లో మొత్తం తిరకాస్ అయిపోయింది. ఛానల్ ఈ రోజు అమ్మిండ్రు, నెక్స్ట్ డే డాడీ చనిపోయిండు. హైదరాబాద్ కి మౌనిక రాకముందుకే మౌనికకి పెళ్ళైంది. మీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు వదిలేయాలని ఎందుకు ఆలోచించుకున్నావు? నేను వచ్చేసిన సెట్ అవ్వదు. అన్ఫార్చునేట్లీ తను సూసైడ్ చేసుకో. నీకోసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవు, కానీ నీ కాళ్ళకి ఇంకో 2 కాళ్ళు యాడ్ చేసుకో. ఆ ఏజ్ లో తెలియదు కదా. తెలీదు మీన్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకోవడం అనేది తెలుసా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగే. అదేదో పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా. మౌనిక ఓవరాల్ గా లవ్ స్టోరీలలో నేర్చుకోండి. ట్రస్ట్ అనేది పోయిందంట నాకు. నీ లైఫ్ లో 2 ఉన్నాయా చాలా ఉన్నాయా లవ్? ఆ వీడియోలు చేసిన తర్వాత నీకు ఎప్పుడన్నా అరే నేను ఈ డిసిషన్ తీసుకోకపోతే బాగుండు అన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? నేను విలేజ్ కి వెళ్ళిన మా మమ్మీని అడిగిన క్వశ్చన్స్ అందరూ. మౌనిక ఎవరిని దేకేది కాదు, కొంచెం యాటిట్యూడ్, మాట్లాడే విధానం కూడా యాటిట్యూడ్ ఉండేది. తేజతో నీ గొడవ ఏంటి? నీ పక్క పొంటి నడుస్తూనే నేను బాగా ఒక మాటని హట్ అయిన విషయం. వాళ్ళకి నేను అవసరం ఉన్నంతసేపు నేను బంగారం. నేను బయటికి వెళ్ళిపోతే వాళ్ళు బజార్. ఆ విషయాలు ఎమోషనల్ ఉంటాయి కదా, కావాలని కవర్ చేసి నవ్వుతున్నావు కదా. ఇప్పుడు ఏందన్న ఏడిపిద్దామని ఫిక్స్ అయినావా? ఏడిపియాలని ఏడవాలనిపిస్తే ఏదైనా ఒక విషయం లేడు. ఈరోజు మన ముందుకు ఎవరు వచ్చారంటే ఒక 3-4 years బ్యాక్ యూట్యూబ్ మొత్తం అల్చేల్ చేసిన హైదరాబాద్ పోరి ఈ మధ్య మొత్తం కన్మరుగైపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మధ్య వీడియోలు చేయట్లేదు, కొంచెం సైడ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, మనం ఏం ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్ మనకే అనుకుంటా మేబీ. ఓకేనా? నమస్తే. నమస్తే అన్న. చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇప్పుడు టైం ఇచ్చినాం. దగ్గర 5-6 months మెసేజ్లు పెట్టంగా బురిడి మాటలు 100 ఉరిడి బాబాని అయిపోయినా నేను ఈమెను ఒప్పేయడానికి. అప్పుడు ఒప్పుకున్నది ఇంటర్వ్యూ కోసం. ఓకే, మౌనిక ఎక్కడ ప్రాపర్? ఎక్కడ మౌనిక ప్రాపర్ వచ్చేసి భద్రాచలం అన్న. భద్రాచలం లోకల్ పక్కన ఏదైనా విలేజ్? లోకల్. ఓకే. మౌనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాడీ రీసెంట్లీ ఎక్స్పైర్డ్, అంటే 3 years అవుతుంది. ఓకే, సారీ. మమ్మీ 3 అక్కలు, ఎవరి లైఫ్ వాళ్ళది. మ్యారేజ్ అయిపోయింది అక్కది? అక్కలి మ్యారేజ్. ఓకే. ఓన్లీ లేడీస్ ఏనారా? అన్నలు ఎవరు అన్నారు? అన్నలు ఎవరు లేరు. ఓకే. భద్రాచలం లోకలేనా? లోకలే. ఎక్కడ భద్రాచలంలో? భద్రాచలమే. గుడి దగ్గర? బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర. ఓకే. ఏంటి పొలాలు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అబ్బే. ఏం చేసేవాడు డాడీ? డాడీ అంటే సామాన్లు అమ్ముతారు కదా, బిజినెస్. మార్కెట్ నడుస్తుంది కదా మనకి. అట్లానే మార్కెట్ నడుస్తా ఉంటే ఒక్కొక్క దగ్గర అశ్వాపురం, మన్గూరు అని చెప్పేసి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్ చూసుకొని వచ్చేవాళ్ళు. ఓకే. మమ్మీ ఇంట్లోనే. ఎప్పుడో ఒకసారి డాడీకి హెల్ప్ గా వెళ్తుంది, లేకపోతే ఇంట్లోనే. ఇల్లు ఓన్ హౌసేనా? మొన్ననే రీసెంట్ గా అయ్యింది అమ్మ వాళ్ళకి. ఓకే. డాడీ ఎలా చనిపోయారు? హార్ట్ స్ట్రోక్ వల్ల 3 years బ్యాక్ చనిపోయారు. ఓకే. మౌనిక ఎంతవరకు చదువుకుంది? డిగ్రీ డిస్కంటిన్యూ. ఇక్కడ హైదరాబాద్? భద్రాచలమే. మొత్తం స్టడీ మొత్తం అక్కడనే. డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే, సూపర్. ఏ ఇయర్ లో 10th అయిపోయింది? ఓకే. డిగ్రీ ఎప్పుడు అయిపోయింది? డిగ్రీ వచ్చేసి నాకు తెలిసి 2016-15. చిన్నపిల్ల. 15-16. ఓకే. అక్కడ నుంచి భద్రాచలం నుంచి స్టడీ చేసావు కదా, హైదరాబాద్ కి రావడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ
అంటే అక్కడ జాబ్ ఏదైనా చూసుకోవచ్చు, లేదంటే హైదరాబాద్కి వచ్చి కూడా జాబ్ చేయొచ్చు. హైదరాబాద్ అంటే భద్రాచలం నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కొన్ని వీడియోలు చేయడం కానీ ఇది కానీ అంటే ఎట్లా జరిగింది? వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి? ఆహా ఎవ్వరు ఏం లేరు. ఉమ్, అంటే మా ఫ్యామిలీ ఎట్లా అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ అన్నమాట. అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దు, జాబ్ చేయొద్దు, ఉమ్, ఇంట్లోనే ఉండాలి, పెళ్లి చేస్తాము అట్లా. నాకు ఎట్లా మైండ్ సెట్ ఉండే అంటే నా కాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వాలి, సూపర్. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఉమ్, ఆ, అనేసి అక్కడ విలేజ్ లోనే ఫస్ట్ జాబ్ చేసిన. ఉమ్, ఒక 1 year అట్లా చేసిన, చదువుకుంటూనే దేంట్లో? చేసిన. చిన్న చిన్న షోరూమ్స్ లో అట్లా చేసిన. ఓకే ఓకే, పార్ట్ టైం జాబ్ లాగా. పార్ట్ టైం జాబ్ లాగా చేస్తే తర్వాత డాడీ వాళ్ళు ఫస్ట్ నాట్ యాక్సెప్ట్, ఫస్ట్ నుంచి నాట్ యాక్సెప్టెడ్. తర్వాత వీళ్ళు ఒప్పుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి ఇంట్లో కొంచెం డిస్కషన్స్ రావడంతో నాకు ఎట్లా ఆ టైంలో ఎట్లా అనిపించింది అంటే కొంచెం టార్చర్ లా అనిపించింది. ఉమ్, అప్పుడున్న వయసుకి. ఆ, ఓకే ఓకే. ఆ మైండ్ సెట్ కి నాకు ఫ్రీడమ్ లేదా, ఉమ్, మా ఫ్రెండ్స్ అందరు ఇట్లా తిరుగుతున్నారు, నేను ఎందుకు ఇట్లా బయటికి వెళ్ళొద్దు, నేను ఎందుకు జాబ్ చేసుకోవద్దు, నాకు ఖర్చులకి పైసలు కావాలి కదా, ప్రతిదీ మిమ్మల్ని అడగలేను కదా అని చెప్పేసి అంటే దాని గురించి గొడవలేని. ఉమ్, గొడవలు అయ్యేసరికి నేను ఇంట్లో నుంచి వచ్చేసిన. హైదరాబాద్కి వచ్చేసిన. ఓకే సూపర్. ఫస్ట్ అక్కడే కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను. ఉమ్, ఆ స్ట్రగుల్స్ తర్వాత 3 months కో 4 months కో హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చిన. ఓకే, హైదరాబాద్ వచ్చిన దగ్గర ఎక్కడ ఫస్ట్? హాస్టల్ ఫస్ట్. నెక్స్ట్? హాస్టల్ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఓకే, హాస్టల్ తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఊరికి ఏదో హైదరాబాద్కి వస్తే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఉండదు, దాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి లేదంటే ఇంకా వేరే వేరే వ్యవస్థల వర్క్ చేసినావా, డైరెక్ట్ గా ఓన్ గా స్టార్ట్ చేసినావా? వేరే దాంట్లో జాబ్ చేసిన. ఎట్లా అది ఎట్లా వచ్చింది అసలు జాబ్? నాకు అసలు ఆలోచన లేదన్న, సోషల్ మీడియా గురించి దేని గురించి నాకు థాట్ లేదు, చెయ్యాలి అన్న ఆలోచన కూడా లేదు. ఓకే, జస్ట్ ఫ్రీడమ్. ఐ థింక్ నువ్వు నేను నీకున్న టైట్ పొజిషన్ కి నేను ఫ్రీగా ఉండాలి, నాకు ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్న అంతే ఇంటెన్షన్ తోనే హైదరాబాద్కి వచ్చేసిన గొడవ హైదరాబాద్. ఓకే. తర్వాత ఒక ఒక ఛానల్లో నేను వెళ్ళా క్యాజువల్ గా. క్యాజువల్ గా వెళ్ళినప్పుడు ఒక 2 days 3 days అట్లా రెగ్యులర్ గా అమీర్పేటలో ఉండేదాన్ని, వాళ్ళది వచ్చేసి శ్రీనగర్ కాలనీ. అట్లా ఒక 2 days 3 days వెళ్ళిన ఆ అన్న అడిగింది అనమాట, ఇట్లా నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మా గ్రూప్ లో జాయిన్ అవ్వు, నీకంటూ ఓన్ ఛానల్ పెడతాం, చేసుకో అని చెప్పి. ఓకే, చెప్పిన తర్వాత ఓకే నాకు ఎవరికైనా ఫేమ్ వస్తుంది అని అంటే ఎవరు వదులుకుంటాడు? అవును. ఈ ఆప్షన్ కోసం చాలా ఏ ఇయర్ లో జరిగింది? ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి 4 years బ్యాక్. ఐ థింక్ 2020. ఓకే, ఆ గ్యాప్ లో జరిగింది. జరిగిన తర్వాత సరే అని చెప్పేసి చేస్తానన్నా నేను అని చెప్పిన. నాకంటూ ఓన్ ఛానల్ క్రియేట్ చేసిండ్రు. అంటే ఇవేం లేదు, బాండ్ గిండ్ ఏం లేదు, మామూలుగా వెళ్ళాలి రావాలి, మార్నింగ్ వెళ్ళాలి ఈవినింగ్ రావాలి. శాలరీ కూడా నాకు జస్ట్ ఒక 5,000 6,000 అంతేనా? అంతే. ఓకే, క్లిక్ అయితే నీకు ఇస్తాము, ఓకే ఛానల్ క్లిక్ అయితే మెల్లగా ఇస్తాము, ఒకేసారి మాకు ఇవ్వాలంటే అవ్వదు కదా అని చెప్పిండ్రు. అవును అవును. సరే అని చెప్పేసి నేను ఓకే అని చెప్పిన. మార్నింగ్ వెళ్ళాము, డైలీ వెళ్ళేటోళ్ళం. అట్లా కాస్త ఫస్ట్ 3 months కంప్లీట్ అయిపోయింది. సూపర్. 3 months అయిపోయిన తర్వాత నా ఛానల్ వీడియోస్ వెళ్తలేదు. 500 600 ఛానల్ అట్లీస్ట్ అది కూడా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. 3 months కి మానిటైజేషన్ కూడా అవ్వలేదు. ఓకే, జస్ట్ ఫ్లట్టింగ్, ఎవరు చూడట్లేదు వీడియోలు ఫ్లట్టింగ్ చేస్తుంటే. అవును. ఇంకా అన్న అన్నాడు అవ్వదు మౌనిక, నాతో అవ్వదు, ఇక నువ్వు చెయ్యొద్దు ఆపేసి అని అంటే, లేదన్నా నాకు ఒక 3 days 4 days టైం ఇవ్వి, లేదు అని అంటే నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి తెలిసిన ఒక అన్నతో కొంచెం బోల్డ్ గా గలీజ్గా వీడియో చేసిన. అన్ననే, బట్ నేను అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసిన, అన్న ఇట్లా చేద్దాం, కంటెంట్ పరంగా ఇట్లా చేద్దాం, కంటెంట్ పరంగా చేద్దాం. నేను కంటెంట్ నేను చెప్తా, యాక్సెప్టెడ్ కంటెంట్ అది. ఓకే, చేద్దాం అన్న ప్లీజ్ అని అంటే సరేరా అని చెప్పేసి అన్న కొంచెం ఫేమ్ ఉన్న పర్సన్ వచ్చాడు, చేశాడు. నెక్స్ట్ డే 30K 40K వ్యూస్, 1 day లో మానిటైజేషన్, 30K ఫాలోవర్స్ 1 day లో. ఓకే, అంటే అంతకన్నా ముందు నువ్వు ఏదైతే ఫ్లట్టింగ్ వీడియోలు ఉన్నప్పుడు డైరెక్షన్ వేరే వాళ్ళ? అసలు ఎవరు డైరెక్షన్ లేదు, ఏం లేదు, ఎవరు సపోర్ట్ లేదు. నీ కెమెరా ఇస్తాం చేసుకో. కొంచెం మధ్యలో తేజ నాకు కొంచెం హెల్ప్ చేసేటోడు కంటెంట్ పరంగా, ఇట్లా కంటెంట్ చెయ్యి అని. బట్ వాళ్ళు చెప్పింది ఏది నాకు వర్కౌట్ కాలే. నేను ఎప్పుడైతే బోల్డ్ గా స్టార్ట్ చేసినో 1 day లో నాకు 30K ఫాలోవర్స్ ప్లస్ ఆ వీడియో వచ్చేసి వ్యూస్ వెళ్ళి 32K ఏమో వెళ్ళింది.
1 డేలో మానిటైజేషన్ కంప్లీట్. ఓకే. ఏంది నెక్స్ట్ రియాక్షన్ ఏంది ఓనర్‌ది? ఏం మాట్లాడలా. ఓకే మౌనిక గుడ్. చేస్తున్నావు. ఇట్లనే కంటిన్యూ చేయని చెప్పిండు. సూపర్. ఆయన నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని ఏం చెప్పలే. నా ఇష్ట ఓకే. ప్రకారంగానే చేసినా. హ్మ్. అట్లా కంటిన్యూ అయ్యే కొద్దీ నేను చేసే బోల్డ్ కంటెంట్‌కి నాకు డాలర్లు వేయడం స్టార్ట్ చేసిండు. యెల్లో డాలర్. అరే! ఓకే. ఓకే. మరీ పేమెంట్ బోల్డ్ మనీ పేమెంట్ రాదది. పేమెంట్ రాదు. లిమిటెడ్ యాడ్స్. ఓకే. లిమిటెడ్ యాడ్స్, ప్రమోషన్స్ ఉండేటివి. ఇగో అట్లా కాస్త ఒక 1 ఇయర్ గడిచిపోయింది. అన్నాడు మౌనిక అవ్వదు నాతో ఛానల్ అమ్మేస్తున్నాను నేను అని చెప్పాను. ఓకే. అదే టైంకి వాళ్ళు ఛానల్ అమ్మేసుకున్నారు. ఓకే. 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 వచ్చినావు అక్కడ స్టార్ట్ చేసినావు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ వీడియోస్ కంటెంట్ కోసం స్టార్ట్ చేసినావు. ఇది నేను తప్పు అంటే ఒక యాక్టర్‌గా నిన్ను తప్పుపట్టాల్సినంత అవసరం కూడా లేదు. కాకపోతే ఫర్దర్ కెరియర్ కూడా ఇంపార్టెంటే కదా మౌనిక. ఆ ఏజ్‌లో తెలవలేదు. తర్వాత రియలైజ్ అయినా. ఒక 1 ఇయర్ తర్వాత ఫేమ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. చుట్టూ నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నా ఇజ్జత్ కూడా ఇంపార్టెంట్. అది 1 ఇయర్ తర్వాత. లేకపోతే నాకు అవసరం లేదురా భయ్ అనుకుంటే ఇప్పుడు నేను చేసే కంటెంట్‌కి 10 ఛానళ్ళు కాదు 20 ఛానళ్ళు అయినా వస్తాయి. ఎవరు అంత డేర్‌గా మాట్లాడి అంత డేర్‌గా ఏ అమ్మాయి చెయ్యదు. చాలా తక్కువ. అదే. అంత ఇప్పుడు నేనేమంటంటే వ్యూవర్‌షిప్, జాబు పక్కన పెడితే ఇదొక 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఉంటే మన లైఫ్ జర్నీ అనేది దగ్గర 70, 100 ఇయర్స్ మన జర్నీ. ఎందుకంటే రేపు పొద్దున పార్ట్నర్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ కావచ్చు. అంటే ఈడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నావు మౌనిక. ఆ అన్నయ్యతో నేను మాట్లాడి నేను చెప్పుకున్నాను ఇట్లా కంటెంట్ కోసం. కానీ అది చూసే వాళ్ళకి ఎట్లా అయిపోతుందంటే చూసే వాళ్ళు వేరేగానే అనుకుంటారు. అది జనాలను పక్కన పెడితే ఫర్దర్ గా ఒక మ్యారేజ్ గాని అమ్మాయి రేపు పొద్దున మ్యారేజ్ చేసుకోవాలన్నా నువ్వు ఇట్లా చేసినావు అంటే ఇప్పుడు నేను మౌనికని నేను తప్పుపట్టట్లా. కాకపోతే నేను అగ్రి అవుతా. ఎందుకంటే నేను అక్కడ నుంచి వచ్చినా కాబట్టి అవన్నీ మనకు తెలుసు. ఒక యాక్టర్ అంటే ఏందనేది తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే మౌనిక ఇంత చదువుకుంది కదా, ఇంత చదువుకొని హైదరాబాద్కి వచ్చి ఇన్ని వీడియోలు చేసి అంటే ఊరికే జర్నీ అనేది అంత ఈజీ అయితే ఉండదు. అంటే నోరుతో మాట్లాడినంత ఈజీ అయితే జర్నీ ఉండదు. ఈ జర్నీలో ఆ వీడియో వల్ల అంటే ఆ వీడియోలు చేసిన తర్వాత నీకు ఎప్పుడన్నా అరే నేను ఈ డిసిషన్ తీసుకోకపోతే బాగుండు అన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? మస్తు సార్లు. బికాజ్ అది ఎప్పుడు వచ్చింది అని అంటే నేను వీడియోలు వాళ్ళ ఛానల్ అమ్మేసిన తర్వాత నేను విలేజ్ కి వెళ్ళిన. అక్కడ మా మమ్మీని అడిగిన క్వశ్చన్స్ అందరూ నా కళ్ళ ముందు కూర్చోబెట్టే. నా వెనకాల మాట్లాడుకుంటే మేబీ నాకు తెలిసేది పట్టించుకోం ఎవరం పట్టించుకో. నా కళ్ళ ముందు వచ్చి ఏం చేస్తుంది నీ కూతురు, ఏంటి బిహేవియర్, అట్లా కూడా కాదు ఏంటి అండ్ మా ఇంట్లో ఈ కల్చర్ ఈ బూతుల కల్చర్ నడవదన్నా. పద్ధతిగా మాట్లాడతారు కానీ కొట్టినట్టు మాట్లాడతారు. అట్లా ఆంధ్ర స్లాంగ్ అన్నమాట మాది. గుంటూరు సైడ్ స్లాంగ్. ఇన్ని బూతులు నడవవు. ఏంది ఏం నేర్పిస్తున్నావు పిల్లకి, ఏం చదువు చెప్పారు మీరు అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేస్తారు. ఇక మా మమ్మీ ప్రతిరోజు వాన్ అనమాట. ఏం చేస్తున్నావు, ఏంటి 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 మమ్మల్ని బయట నుంచి అందరు వస్తున్నారు, ఏంటి ఏంటి రేపొద్దున నిన్ను ఇంటికి రానియాలంటే ఎట్లా, అది ఇది అని చెప్పేసి అడుగుతుంటే ఒక రోజు కూర్చొని నేనే ఆలోచించిన, మేబీ నేను చేసేది రాంగ్ ఏమో, చేద్దాం మంచి బెస్ట్ ఫన్నీ కంటెంట్లు వస్తే చేద్దాం. బట్ ఈ నెగిటివ్ పోవడానికి నాకు టైం పడుతుంది. ఒక మనిషి మీద నెగిటివ్ చాలా ఈజీగా పడిపోద్ది. బట్ అది పోవాలి అంటే చాలా మనిషి పక్కన పెడితే మ్యారేజ్ గాని ఒక ఆడపిల్ల మీద ఇంకా చాలా స్పీడ్ గా పడుతుంది. అది పోవాలి అని అంటే చాలా టైం పడుతుంది. అది పోవడానికి నేను కొంచెం టైం తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఇన్ని రోజులు కాదు ఇప్పటికీ కూడా అదే మళ్ళీ యూట్యూబ్ లో చూడొచ్చా మౌనికన్? ఫన్నీగా వస్తే చేస్తానన్నా. నేను చాలా మంది అంటే నేను ఒక మాట అడుగుతా, ఈ మాట నీకు కట్టింగ్ అనిపించచ్చు అంటే నువ్వు ఓన్లీ ప్రాంక్ వీడియోలు కావచ్చు, బోల్డ్ కంటెంట్ ఇదే చేయగలుగుతుందా మౌనిక? ఇంకా వేరే ఏం చేయలేదా? ప్రతి ఒక్కరు నన్ను అదొక్కటే యాక్సెప్ట్ చేస్తున్నారన్నా. లేకపోతే ఇప్పుడు నేను 10 ఛానల్లో కనిపించేదాన్ని కదా. ఇప్పుడు నీకున్నా నేను చూసినప్పుడు మౌనిక అంటే ఓపెన్ గా చెప్తున్నా, నేనే ఒకనొక టైంలో ఒక ఫోక్ సాంగ్ లో పెడదాం అనుకున్నాను. ఫోన్ చేసిన సందర్భం కూడా ఉంది, నేను మర్చిపోను. అంటే ఈ అమ్మాయిని పెడితే నేను నా స్వార్థం కోసమే ఫోన్ చేయొచ్చు మేబీ. అంటే ఈ అమ్మాయికి ఎంతో కొంత క్రేజ్ ఉంది, ఆ సాంగ్ సూటబుల్ అవుతుంది. అంటే అట్లాని బోల్డ్ కదా ఇది కాదు. అంటే అంత క్రేజ్ నుంచి ఈ రోజు మౌనిక అంటే ఎవరు అనే దాకా వచ్చింది. అవును, నేను అదే ఎక్స్పెక్టెడ్ అన్నా. హైదరాబాద్ పోరి వద్దురా భయ్ నాకు.
మౌనిక, మౌన ఇది కావాలి నాకు. హైదరాబాద్ పోరి అని ఛానల్ పెట్టి నడిపించినప్పుడు మజా వచ్చిన మౌనికకి ఎందుకు ఈ థాట్ వచ్చిందంటావు? వద్దురాబోయ్ అనే దాకా ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే నేను ఫేస్ చేసిన ఆ బ్యాక్ బిచ్చింగ్ ఏదైతే ఉందో అది నా కళ్ళ ముందు వచ్చి మాట్లాడేసరికి, అంతకుముందు అందరూ బ్యాక్ బిచ్చింగ్, మౌనిక ఇట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది, చీ దానికి సిగ్గుందా, ఏముంది, అదే వర్డ్స్ నా ముందుకు వచ్చి మాట్లాడితే, నా ఫ్యామిలీ ముందుకు వచ్చి మాట్లాడితే ఉన్నాయి అలాంటి సందర్భాలు మస్తున్నాయి అన్న. నా సొంత నేను నా అనుకున్న అక్క వాళ్ళు కూడా, అన్న వాళ్ళు కూడా, నా సొంత అన్నే, మా పెద్దమ్మ కొడుకు, ఏం చేస్తున్నావు మౌనిక, మేము వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నీ అన్నలుగా మేము ఏం సమాధానం చెప్పాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పిన. బట్ దాని తర్వాత వాళ్ళు ఈ రోజుకి నన్ను ఒక క్వశ్చన్ కూడా వేయలేరు, ఒక్క క్వశ్చన్ కూడా. ఏం చేస్తున్నావు మౌనిక, మాట్లాడరు. పెళ్లి చేసుకుంటావా అని అడగను కూడా అడగరు. ఒక మాటరా, ఓవరాల్ గా మౌనిక తప్పు అనుకుంటున్నావా లేదంటే మీ అన్న వాళ్ళ తప్పు అనుకుంటున్నావా? దీంట్లో నాదే తప్పు, యాక్సెప్టెడ్ అన్నా. నేను నాది తప్పు ఉంది కాబట్టి నేను రియలైజ్ అయ్యి దాంట్లో నుంచి నేను బయటకు వచ్చిన. ఓకే, ఏ అమ్మాయి కూడా అంత వచ్చిన ఫేమ్ ని అంత ఈజీగా ఇట్లా వదిలేదు. అదే 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 నేను జస్ట్ ఇట్లా ఒక మన చేతుల నుంచి ఇట్లా వాటర్ డ్రాప్ ఎట్లా పడిపోద్ది అట్లా వదిలేసిన. అవును, వదిలేసిన. ఒక 1 డే, ఒక 3 days 4 days లో మొత్తం తిరకాస్ అయిపోయింది. అదే టైంకి డాడీ చనిపోయిండు. సేమ్ ఛానల్ ఈ రోజు అమ్మిండ్రు, నెక్స్ట్ డే డాడీ చనిపోయిండు. అయ్యో, నేను విలేజ్కి వెళ్ళిన, అక్కడ ఇవన్నీ ఫేస్ ఐ థింక్ ఆ టైంలోనే నేను కాల్ చేసింది. మేబీ విలేజ్ లో అక్కడే ఉన్నాను చెప్పిన. ఓకే ఓకే, సారీ. ఈ టైంలోనే నాకు అట్లా అయ్యింది, డాడీది అట్లా అయ్యింది. ఇక మా మమ్మీకి రూమర్లు రావడం, మా అక్క వాళ్ళని, ప్రతి ఒక్కటి ఇవన్నీ జరిగినాయి. ఓకే, నాకు కొంచెం టైం ఇవ్వండి అనేసి మా డాడీ 11th డేకి ఉంటది కదా, 11th డేకి నేను మొత్తం క్లియర్ చేసి, నేను ఇక్కడ నుంచి సరే మీరు అన్నట్టు మీకు నచ్చినట్టు నేను ఉంటాను, మీకు ఎంత హెల్ప్ఫుల్ కావాలో నా వల్ల అయ్యింది నేను చేస్తాను, ఈ రోజు నుంచి నా లైఫ్ నేను సెట్ చేసుకుంటాను అనేసి హాస్టల్ నుంచి షిఫ్ట్ అయ్యి వెంటనే రూమ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. నేను వేరే పాయింట్కి వస్తాను. మౌనిక, పర్సనల్ గా ఒక చెల్లెగా, నేను ఆర్ట్ఫుల్ గా ఒక చెల్లెగా నేను ఇక్కడ కూర్చోబెట్టినా. అవును, నిన్ను ఇబ్బంది పెట్టాలి కానీ లేదంటే నిన్నేదో నా వ్యూవర్షిప్ కోసం కానీ నేను నిన్ను ఇంటర్వ్యూ చేయట్లేదు. బట్ నేను నిన్ను అన్నిసార్లు అడగడానికి గల కారణాలు ఏంటంటే, ఒకానొక టైంలో మౌనిక వీడియోల కోసం అంటే చాలా మంది ఫ్యాన్స్, అంటే ఆ ట్రెండ్ అట్లాంటిది కాబట్టి అది నిన్ను తప్ప మీరొక్కరనే కదా చాలా మంది చేశారు ఆ టైంలో. అసలు ఏంటి మౌనిక లైఫ్ ఏంటి అంటే, ఒకేసారి ఏలిన మౌనిక ఒకేసారి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవడం ఏంటి? చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి మౌనిక నీ దాంట్లో. నేను డౌట్స్ మాత్రమే అడుగుతా. నీకేదన్నా బాధ అనిపిస్తే అన్న కట్ చేయంటే నేను కట్ చేస్తా. నేను ఓపెన్ గా అడుగుతున్నా ఈ విషయాలలో. ఒకటి, హైదరాబాద్కి మౌనిక రాకముందుకే మౌనికకి పెళ్ళయింది, ఎంతవరకు నిజం? 1 to finish. లేదు, రైట్. తేజతో నీ గొడవ ఏంటి? తేజతో గొడవ ఏంటి అంటే, ఛానల్ అమ్మేసిన తర్వాత నేను నా లైఫ్ చూసుకోవాల్సి వచ్చింది, తన లైఫ్ చూసుకున్నాడు. గొడవ అంటూ ఏం లేదు. నెక్స్ట్ మౌనిక అక్కడ నుంచి వచ్చేసింది, దాని తర్వాత ఓన్ గా ఛానల్ పెట్టిందని ఒక టాక్ పెట్టాను. కాకపోతే ఏమైంది అని అంటే, నేను వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసి నా దాంట్లో వేసా. ఒక 1 డేలో మానిటైజ్ అయిపోద్ది అనగా కాపీ చేసి వేసా. ఓకే, మానిటైజేషన్ అయ్యే గ్యాప్ లో వాడు ఏం చేసిండు, నాకు ఛానల్ డైరెక్ట్ తీసేసిండు. ఒక్క వీడియోకి పోదే? ఒక్క వీడియోకే. అవునా? ఛానల్ పేరేముండనిది? అది మౌనిక శైలు అని ఉండేది. ఓకే ఓకే, ఇది అయిపోయింది. కట్ చేస్తే ఇంకో క్వశ్చన్ అడుగుతా. మౌనిక ఫస్ట్ రిలేషన్ విలేజ్ లో అన్న, పెళ్లి దాకా మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక అడిగారు కదా పెళ్లి అయ్యిందా అని. పెళ్లి కాలేదు, పెళ్లి దాకా వెళ్ళింది. హీస్ కొంచెం తను డ్రగ్స్ అడిక్టెడ్ అనమాట. నేను వచ్చేసిన, సెట్ అవ్వదు, నా మైండ్స్ కి సెట్ అవ్వదు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి చెప్పి వచ్చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ తను సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. నీకోసం? నా కోసమో దేనికోసమో మనకు తెలియదు కానీ సూసైడ్ చేసుకున్నాడు. ఓకే, ఈ మీ ఇద్దరు ఏదైతే నీకు ఫస్ట్ లవ్ ఉందో అదే ఫస్ట్ లవ్? దానికంటే ముందు ఏదన్నా? లేదు, అదే ఫస్ట్ లవ్. ఎట్లా మీ ఇద్దరు ఫస్ట్ లవ్? ఎలా? విలేజ్ జాబ్ చేసేటప్పుడు. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్? 3 years 4 years.
3-4 ఇయర్స్ లవ్. ఓకే. అంటే నేనేమంటున్నా 2-3 ఇయర్స్‌లో ఆయన డ్రగ్స్ అడిక్ట్ అనే విషయం నీకు తెలీదా? అప్పుడు ఫస్ట్ లేకుండే. తర్వాత కొంచెం వాళ్ళ మమ్మీ ప్రెజర్, నా ప్రెజర్ 2 ప్రెజర్‌లు అవ్వడంతో తను సరదాగా ఎళ్లి వాళ్ళ ఫ్రెండ్స్‌తో చేసింది, దానికి ఎడిక్ట్ అయ్యిండు. జస్ట్ సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్‌తో చేసిండు, దానికి ఎడిక్ట్ అయ్యిండు. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు తను చనిపోయిండు. ఓకే. వద్దాం అక్కడికి. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు. నా ప్రెజర్ మా మమ్మీ ప్రెజర్ అని. వాళ్ళ మమ్మీ ప్రెజర్. అదే అతను ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ మమ్మీ ఫెజర్. అంటే వాళ్ళ మమ్మీ తరపు నుంచి ఏం ఫెజర్ ఉండేది? మౌనిక నుంచి ఏం ఫెజర్ ఉండేది? ఇంట్లోకి చూసుకోమని, ఇంటి రెంట్ కట్టమని. వాళ్ళ మమ్మీ ఏమో నాకు ఇంట్లోకి పైసలు తీసుకురా, ఎవరో ఒక అన్నోన్ పర్సన్ అమ్మాయితో ఎట్లుంటో. అంటే లివింగ్ రిలేషన్ లో ఉన్నారా? లివింగ్ రిలేషన్. హైదరాబాద్ ఉన్నారా అక్కడ? విలేజ్ లోనే. విలేజ్ మా మమ్మీకి చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పి లివింగ్ రిలేషన్ లో ఉండి నేను బట్టల షాప్ లో చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. లివింగ్ రిలేషన్ లోనే. ఓకే. లివింగ్ రిలేషన్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు? ఫస్ట్ నుంచి లివింగ్ రిలేషనే. ప్రపోజ్ చేసుకున్న కాడి నుంచి లివింగ్ రిలేషన్. ఒకటి మౌనిక, అప్పటికి నేను ఇంట్లో నుంచి వచ్చేసాను కదన్నా. నా కాళ్ళ మీద నేను నిలబడాలని వచ్చేసిన కదా. ఓకే, తప్పలేదు దాంట్లో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవచ్చు, కానీ నీ కాళ్ళకి ఇంకో 2 కాళ్ళు యాడ్ చేసుకున్నావు కదా. ఆ ఏజ్ లో తెలియదు కదా. ఒకటి మౌనిక, నేను ఏమంటున్నాంటారా, ఇక్కడ నిన్ను కూర్చోబెట్టింది నిన్ను ఏదో తప్పు పట్టడానికి కాదు. నేను ఏమంటే సమాజం అనేది మనకు తెలీదు మీన్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకోవడం అనేది తెలుసా? ఫిజికల్ గా కలుసుకునేది తెలిసినప్పుడు ఇది కలుసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం నడిపించే కార్కే ప్లస్ మైనస్ అనేది ఒక బ్యాటరీ పెడితే దానికి మైనస్ ప్లస్ 2 ఉంటాయి. మేము ఎక్కడికక్కడికి అది లివింగ్ రిలేషన్ లా మేము చూడలేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగే. అదేదో పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా. పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ లో మా ఇంట్లో తెలియలే, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నుంచి తెలుసు. తర్వాత వాళ్ళ ఇంట్లో యాక్సెప్టెడ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ నాకు తెలియదు. తర్వాత నేను మా ఇంట్లో చెప్పేసిన. నేను మా డాడీ ఒక రోజు నన్ను అక్కడనే ఉండడం చూసిండనమాట. మా డాడీకి నేను అక్కడ ఉన్నా అని తెలియదు, హైదరాబాద్ లో ఉన్నానని తెలుసు. బట్ నేను అబద్ధం చెప్పి అక్కడనే ఉన్నా. ఒక రోజు నన్ను అన్ఫార్చునేట్లీ చూసేసరికి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఇంకా అప్పుడు చెప్పాల్సి వచ్చి ఇట్లా సమ్ పర్సన్ నేను లవ్ చేస్తున్నా అది ఇది అని చెప్పిన. ఇంటి దగ్గరకు తీసుకెళ్ళినాం. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ అందరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అప్పటికి తను డ్రగ్స్ ఎడిక్టెడ్. అప్పటికి కూడా మమ్మీ రెంట్ కట్టలేదు అక్కడే ఉంటున్నావు అనే ఫెజర్ మమ్మీ తరపు నుంచి. మౌనిక నుంచి ఏం ఫెజర్ ఉండేది అబ్బాయికి? నాకు కూడా రెంట్ కట్టాలి కదా. మేము అప్పుడు లివింగ్ రిలేషన్ కదా. నేను అప్పటికే ఏ జాబ్ చేయకపోతుండే, చేసేదాన్ని కానీ చిన్న బట్టల షాప్ లో చేసేదాన్ని. అక్కడ కూడా జస్ట్ ఒక 3000 వచ్చేది. 3000 వచ్చేది. విలేజ్ లో అంతే అన్న. 3 or 5 కి మించి మనకి ఎక్స్ట్రా. అంటే రోజుకు 30 రూపాయలు. రోజుకు 30 రూపాయలు నువ్వు అన్నట్టు క్యాలిక్యులేట్ చేస్తే అంతే కదా. ఇక్కడ మనకి అదే 3000 1 డేలో ఖర్చు అవుతుంది. అవునా కదా. ఓకే, అయింది. తర్వాత అంటే ఇక్కడ ఇంకోటి చిన్న డౌట్ ఏంటంటారా, ఇప్పుడు చాలా మందికి కొంతమందికి తెలియకపోవచ్చు మీ స్టోరీ, కానీ కొంతమందికి అయితే తెలిసి ఉంటది కదా. ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కింద కామెంట్లు పెడితే మళ్ళీ నువ్వు దొరకకూడదు, అది గుర్తుపెట్టు. ఎందుకంటే ఈ రిలేషన్ లో ఓకే అయిపోయింది, డ్రగ్స్ కి అలవాటు అయిపడ్డాడు, మీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు వదిలేయాలని ఎందుకు ఆలోచించుకున్నావు? సరే మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు అతనితోని, అతను డ్రగ్స్ కి అలవాటు పడగానే ఎందుకు వదిలేయాలనుకున్నావు? నాకు ఒక్కదానికే ప్రెజర్ లేదు, అది నా ఫ్యామిలీకి కూడా ప్రెజర్ ఉంది. ఏమని? ఇంటి దాకా రావడం, బ్లాక్ మెయిల్ చేయడం, ఏదో చిన్న చేసిండు. మనిషి ఇప్పుడు ఫిజికల్ రిలేషన్, లివింగ్ రిలేషన్ అన్నప్పుడు 1,00,000 ఉంటాయిలే. ఓకే, అవి తాగేసి మత్తులో బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటి, అంటే మనిషిని అర్ట్ చేసే విధంగా. ఓకే, మీరు మంచిగా ఉన్నది ఎన్ని ఇయర్స్? గొడవ ఎన్ని ఇయర్స్ జరిగింది మీ ఇద్దరికి? అసలు గొడవలు ఏం లేదన్న. 3 years మంచిగానే ఉన్నాం. 3 years మంచిగా ఉన్న తర్వాత మంచిగానే అంటే ఇంతే, డైలీ కొట్లాడుకునేది మాట్లాడుకునేది ఏం జరిగినా సరే కలిసే ఉన్నాం. 3 years తర్వాత మా డాడీ దాకా వచ్చింది ఆ మ్యాటర్. మా ఫ్యామిలీ వరకు వచ్చింది. మా డాడీ వరకు కాదు, మా ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మా డాడీ ఆ రూమ్ లో కూర్చొని బాధపడుతున్నారు అనమాట, మా అక్కకు చెప్పుకుంటా. నేను అప్పుడు బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మీతో కాదు, నేనే చూసుకుంటా, నా ప్రాబ్లం ఇది నేనే సాల్వ్ చేసుకుంటా అని డైరెక్ట్గా బయటకు వచ్చేసిన. డైరెక్ట్గా బయటకు వచ్చి ఇప్పుడు అందరు ఏమనుకున్నారంటే అతనికి నాకు ఏదన్నా ఉందేమో అని అనుకుంటారేమో అని చెప్పేసి అక్కడికి కూడా నన్ను అతను వెళ్ళకపోనికపోతుండే. వదిలేయడానికి రెడీగా లేడు అతను నన్ను. నేను వదిలేయడానికి రెడీ అయినా, పిఎస్కి వెళ్ళి పేపర్లు రాపించుకున్నా.
నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను కదపద్దు, నా లైఫ్ నేను చూసుకుంటా, తన లైఫ్ తను చూసుకోమని చెప్పుకోండి అంటే అప్పుడు తను వచ్చి కూడా సైన్ పెట్టలేదు, వాళ్ళ మమ్మీ గారు వచ్చి సంతకం పెట్టారు. మా కొడుకు రావద్దు, మా పిల్లగాడు రాడు, నువ్వు రావద్దు. తన డిసిషన్ ఏంటి అప్పుడు? ఎవరి డెసిషన్? వాళ్ళ మమ్మీ గారిదా? లేదు లేదు, మీ లవర్ది. తను అసలు నాట్ యాక్సెప్టెడ్. వదిలేనని పెట్టుకొని కూర్చు. నీకు సడన్ గా నీ మైండ్ లోకి ఎందుకు వచ్చింది వదిలేయాలని? అంటే తాగుతున్నాడు, మంచిగున్నప్పుడు బాగానే ఉన్నారు రిలేషన్, తాగుతున్నాడు కాబట్టి పక్కన ప్రతిరోజు అంటే ఏడైతదన్న, లిమిట్ క్రాస్ అయిపోయింది చాలా. ఓకే, అది అయిపోయింది, వచ్చేసినావు. తర్వాత ఇంకో రిలేషన్ అది లైట్ అన్న, లైట్, అది లైట్. ఓకే ఓకే, స్కిప్. ఓకే, నెక్స్ట్ మౌనిక ఓవరాల్ గా లవ్ స్టోరీలలో నేర్చుకోండి. లవ్ స్టోరీలో నేర్చుకున్నది అని అంటే ఇంకొకసారి ఎవరిని లవ్ చేయొద్దు అని, ట్రస్ట్ అనేది పోయిందంట నాకు. నీ లైఫ్ లో రెండే ఉన్నాయా, చాలా ఉన్నాయా లవ్లు? ఉన్నాయి, 2 ఉన్నాయి. సిన్సియర్ గా అయితే మధ్యలో ట్రై చేశాను కొంచెం వేరే వాళ్ళతో కూడా మింగిల్ అవ్వడానికి, బట్ నాట్ వర్కౌటెడ్. ఓవరాల్ గా నీకు అర్థమైంది ఏంది? ఎవరిని లవ్ చేయొద్దని, ఎవరిని లవ్ చేయొద్దు, ఎవరిని ట్రస్ట్ చేయొద్దు, ప్రెసెంట్ సింగిల్ గా ఉండాలి, నాకంటూ ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాలి అనేది డిసైడ్ అయినా. ఓకే, లైఫ్ అనేది ఇప్పుడు వయసులో ఉన్నావు కాబట్టి ఓకే, ఎవరు అవసరం లేదు. ఒకనొక టైం వచ్చి నీకు వయసు మీద పడ్డప్పుడు మనకు చదవడానికో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఉండాలి, అప్పుడు ఒక 3 years 4 years కొంచెం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఏమన్నా ఆలోచిస్తా. చేయి జారిపోతుంది మౌనిక అంటే? చేయి జారిపోతున్నా అంటే ఏ విధంగా చేయి జారుతున్నా? అన్ని విధాలుగా. వయసు కావచ్చు, యవ్వనం అనేది 3 సంవత్సరాలు అంటే యవ్వనం ఎక్కడికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకో. ఈ రోజు ఉన్న రెస్పెక్ట్ మౌనిక మీద రేపు ఉండకపోవచ్చు, ఐ థింక్. అంటే ఎందుకంటే ఈ రోజు ఉన్న అందం రేపు ఉండకపోవచ్చు. అలా అని నా లైఫ్ ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ వేరే వాళ్ళ చేతుల్లో పెట్టలేను. ఇప్పుడు నేను చాలా లవ్ లో ఫెజర్స్ ఉండొచ్చు, మేబీ అరేంజ్ మ్యారేజ్ లో మంచి ఉంటది కదా. అస్సలు అరేంజ్ మ్యారేజ్ అనేది నా మైండ్ కి అసలు వర్కౌట్ అవ్వదన్న. ఇక్కడ నాకు హైదరాబాద్ కల్చర్ అలవాటు అయింది. హైదరాబాద్ లో అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం లేవడం, నాకు నేను ఫుడ్ వండుకోవడం, తినడం. ఒక మనిషి నా ఎదురుగా ఉన్నారు అని అంటే వాళ్ళ మీద ఎందుకో తెలియదు అన్న, నాకు చిరాకు వచ్చేస్తుంది ఈ మధ్య. రీసెంట్లీ ఒక 1 year నుంచి నా పక్కన ఎవరన్నా ఉన్నారు అని అంటే చిరాకు. రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నాడు, వాడు ఊరుకుంటాడా? చిరాకు పడుకుంటూ, కోపడుకుంటూ, నన్ను కోపంలో కొంచెం డీఅగ్రవేట్ చేసుకొని తర్వాత ఆలోచిస్తా. ఎందుకు అంటే ఇప్పుడు అంత మంచిగా వచ్చేసి నువ్వు ఫేమ్ లో ఉన్నప్పుడు నువ్వు బాగా హ్యాపీగా నా లైఫ్ సెట్, ఇంకా నేను అనుకున్న సాధించిన అని ఎప్పుడన్నా ఫీల్ అయినా? ఇప్పుడు అనుకుంటున్నా, నేను మా ఇంట్లో నుంచి వచ్చేసిన లాజిక్ ఏంది, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, వాళ్ళ దగ్గర నుంచి ₹1 పైసా తీసుకోవద్దు, అంతే అంతే. ఈ రోజు అంటే ఈ 3 years నుంచి నేను హ్యాపీగా ఉన్నా. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంతవరకు ఏం తీసుకోవాలి, అంతకు ముందు తీసుకున్నా. ₹100 కోసం కూడా మా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగిన రోజులు ఉన్నాయి. భద్రాచలంలో ఉన్నప్పుడు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక 500 వేయండి, ₹1000 వేయండి అని చెప్పి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ 3 years లో నేను వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోవాలి. సూపర్. ఇంకోటి మౌనిక, ఇప్పుడు ఫేమ్ లో ఉన్నప్పుడు బయట ఉన్న రోమర్ మాత్రమే, మౌనిక ఎవరిని దేకేది కాదు, కొంచెం యాటిట్యూడ్, మాట్లాడే విధానం కూడా యాటిట్యూడ్ ఉండేది అనేది బయట విన్న టాక్ మాత్రమే. నేను పర్సనల్ గా నేను కలిసిన సందర్భాలు ఏం లేవు. మేబీ 1-2 సార్లు ఫోన్ లో మాట్లాడినాను తప్ప కలిసిన సందర్భాలు అయితే ఏం లేవు. అన్న ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సుత్తిమెత్తాం, ఎవరేమన్నా సరే. అలాంటిది ఈ రోజు నువ్వెవర్రా పోయి నాకు చెప్పానికి, నువ్వెవడివి నాకెళ్ళి చూపినికి అని అంటున్నానంటే ఎంత ఫేస్ చేస్తుంటే అలా మాట్లాడతాం. అలా ఇప్పుడు హైదరాబాద్ లో నువ్వెవర్రా అని అంటే వాళ్ళని గెలకరు. చెప్పు సరేలే అని అంటే వాళ్ళని సంఖ నాకు ఇచ్చేస్తారు. హైదరాబాద్ లో ఇట్లానే ఉండాలన్న. నువ్వెవడు ఏంది నాకెందుకు? హైదరాబాద్ వచ్చినాక ఎన్ని ఇయర్స్ కి అర్థమైంది ఇది ఇట్లా ఉండాలని? 3 years 2 years. కట్ చేస్తే అది అయిపోయిన తర్వాత కట్ చేస్తే బయట ఇంకొక వేరే వీడియో లేదో సంథింగ్ ఏదో ట్రై చేసినావు మళ్ళీ యూట్యూబ్ ఛానల్. అది ఎప్పటికన్నా అసలు ఫస్ట్ నేను ఆ 3 months కూడా మా డాడీ చనిపోయారు. అన్ఫార్చునేట్లీ నేను ఒక రిలేషన్ ఉన్నాను. హీ ఈస్ వెరీ టాక్సిక్ అన్నమాట.
వేరే వాళ్ళు చూడొద్దు, వేరే వాళ్ళు మాట్లాడొద్దు, వేరే వాళ్ళతో తిరగద్దు, ఇవన్నీ నడుస్తుండే. ఆ 3 months నేను గ్యాప్ ఇచ్చిన. గ్యాప్ ఇచ్చిన తర్వాత లేదు ఇట్లుంటే నేను అవ్వదు, ఇట్లా ఎన్ని రోజులని నేనని ఇంట్లో కూర్చుంటా, మన కెమెరా నా అంతటి నేను కెమెరా మాట్లాడుకొని మైక్ పట్టుకొని రోడ్డు ఎక్కుదాం, పబ్లిక్ లోకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన. బట్ క్లిక్ అవ్వాల. ఓకే, ఏదో కారు సంథింగ్ నెగటివ్ గా, అంటే ఆన్సర్ క్వశ్చన్ నెగటివ్ గా ఉంటది, ఆన్సర్ పాజిటివ్ గా ఉంటది. ఓకే ఓకే, ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు. అదేంది, అదేదో కార్ సంథింగ్, ఏదో కార్లో తిరిగే వాళ్ళు వీడియోలు చేసుకుంటా, అవి కాదు. అంతకు ముందు నేను కెమెరా పట్టుకొని నేను రోడ్డు కూడా ఎక్కిన. అవునా, అది నేను చూడలేదు, సారీ. ఓకే, అయిపోయింది. ప్రతిదానికి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం మౌనికకు ఉంది. చాలా రూమర్స్ ఉన్నాయి బయట, బట్ నేను పట్టించుకోను అది. ఎందుకంటే నేను డాన్సర్గా ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది ఆడపిల్లలతో నాకంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంది. నాకు ఆడపిల్లలు ఎట్లుంటారు, నేను డాన్సర్గా ఉన్నప్పుడు నన్ను ఒక సంతాన కంటే ఎక్కువ చూసుకునే పిల్లలు, నేను ఎక్కువ క్లోజ్గా ఉండే అమ్మాయిలు అందంగా ఉండేసరికి కూడా లేనిపోని పెట్టేవాళ్ళు. నేను అసిస్టెంట్ కాబట్టి క్లోజ్గా ఉండేవాళ్ళు, నమ్మకపోయేవాళ్ళు వేరే వాళ్ళని. నన్ను 8-10 మంది ఉంటే కూడా వాళ్ళ మధ్యలో పెట్టుకొని భయపడితే పండుకున్న వాళ్ళు. అది వేరేటోళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. కాబట్టి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం మౌనిక ఉంది ఈ సందర్భంలో. అది ఏదైనా ప్రతిదానికి డౌట్స్ మాత్రమే. ఎందుకంటే ఇవి నీ చుట్టూ తిరిగిన కొంతమంది కావచ్చు, ఎవరో ఒకరు మొత్తం మీద అనంది మాత్రం బయటికి రాదు, నిప్పులేంది పొగరాదు అన్నట్టుగా. ఇంకోటి, దాని తర్వాత వచ్చినాం, అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత కూడా ఇంకో రిలేషన్కి వెళ్ళి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి, అంటే ఫస్ట్ దంటే ఓకే అనుభవం లేదు, తెలీదు, తెలియక చేసినావు, ఓకే. సెకండ్ది కూడా ఎందుకు చేసినావు అంటే? సెకండ్ది కూడా అనుభవం లేదు, దాంట్లోకి దిగినాక అనుభవం వచ్చింది. సెకండ్ది స్టార్టింగ్ లో నాకు అనుభవం లేదు. అంటే మౌనిక ఊరికే మాయ మాటలు చెప్తే పడిపోతుందా? మేబీ పడతానన్నా, అవి మాయ మాటలో రియాలిటీయో నాకు తెలియదు. నేను నా ఫ్యామిలీకి లవ్ కి దూరంగా ఉన్నా. ఎఫెక్షన్ జర బయట వాళ్ళు చూపించేసరికి ఊరికే అట్రాక్ట్ అయిపోతావా? అట్రాక్ట్ అయినా నేను ఒప్పుకుంటాను. దాని తర్వాత ఒక 4 months 5 months రిలేషన్ లో మంచిగా ఉన్నా తర్వాత దాంట్లో నుంచి ఎట్లా బయటికి రావాలి అంటే తప్పు నీదా అక్కడ నుంచి ఉందా? 2.5 years ఎట్లా రావాలి దాంట్లో నుంచి బయటికి, అటు సైడ్ నుంచే ఉంది, నా తరపు నుంచి ఏం లేకుండా. అంటే మనిషి బోరు కొట్టడం జరగవచ్చా అక్కడ? ఏం జరిగి విడిపోయారు అనుకోవచ్చు? అది నాకు తెలియదు. వాళ్ళు దూరం పెట్టారా, నువ్వు దూరం పెట్టావా? నేనే వచ్చేసిన, వద్దనుకొని నేనే దూరమైన. అంటే నేను ఏమంటున్నా, ఇన్ని జరుగుతా ఉన్నా ఎందుకు మనకు డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది అన్న ఆలోచన ఎందుకు రాలేదు మౌనిక? అసలు పెళ్లి అనే ఆలోచన లేదన్నా నాకు. నా లైఫ్ లో నాకు ఇది పెళ్లి చేసుకోవాలి అన్న ఒక థాట్ కూడా లేదు నాకు. ఏదో చేసుకోవాలి చిన్నప్పటి నుంచి ఉందా ఈ థాట్? ఈ మధ్య వచ్చిందేనా? ఈ మధ్య వచ్చింది. చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుందామని ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుందామనే కదా మళ్ళీ ఇంటికి తీసుకుపోయినా నేను. ఓకే ఓకే, వచ్చేసిన తర్వాత మౌనిక ఒకటి, నీ లైఫ్ లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అనే మాటలకి బివచ్చంగా ఎమోషనల్ అయినా, వాళ్ళు ఏమంటే నువ్వు ఎమోషనల్ అయినా ఒకసారి? ఎవరన్నా నిన్ననే మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు బాగా ఏడ్చిన సందర్భం, బాగా హట్ అయ్యి ఇప్పటికీ దాన్ని గుర్తు చేస్తే ఎమోషనల్ అయ్యే సందర్భం? నేను ఏదున్నా సరే ఒక పర్సన్ ని మాక్సిమం ట్రస్ట్ చెయ్యనన్నా. ట్రస్ట్ చేశాను అని అంటే ఇక వాళ్ళ దగ్గర నేను కూర్చున్నట్టే, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నట్టే. వాళ్ళు ఏది చెప్పినా సరే ఓకే, నువ్వు ఏదంటే అది సరే అమ్మా, సరే సరే. ఒకప్పుడు నేను బూతులు మాట్లాడేదాన్ని, అరే దాకా మాట్లాడేదాన్ని. ఈ రోజు ఇంత సైలెంట్ గా, ఇంత పద్ధతిగా, ఇప్పటి వరకు ఇంతసేపు మాట్లాడినాం, ఒక బూత్ కూడా రాలేదు నోట్లో నుంచి. అట్లా చర్చికి వెళ్తుందా మౌనిక? లేదు, నాకేదో డౌట్ వస్తుంది. లేదన్న ఎక్స్పీరియన్స్ వల్ల మాట్లాడదలుచుకోలే. ఒక పర్సన్ ని నేను ఎందుకు మాట్లాడాలి, ఫస్ట్ మాట్లాడతా ఎవరితోనైనా. మౌనికకి తెలివి వచ్చేలేపు అన్నీ అయిపోయినాయి అంటే ఇది యాక్సెప్టెడ్. నాకు తెలివి వచ్చేలోపు, నాకు అన్ని తెలిసేలోపు అన్ని జరిగిపోయినాయి. బట్ తీరా వెనక్కి మళ్ళీ వెళ్ళలేను, ఉన్నది ఏమీ లేదు, వెనక చూసుకుంటే కూడా ఏం లేదన్న. ఇందులో నేను హ్యాపీగా ఫీల్ అయినా, ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాను, ఈ విషయంలో నేను హ్యాపీగా ఉన్నా, ఏది లేదు నాకు. ఓకే, బాగా ఎమోషనల్ అయిన సందర్భం ఏది? నిన్ను చాలా అంటే ఎమోషనల్ అంటే పర్సనల్ ఎమోషనల్ కాకుండా
నీ పక్క పొంటి నడుస్తూనే నిన్ను బాగా ఒక మాటని హట్ అయిన విషయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాతో ఎవరైతే ఒక పర్సన్ రిలేషన్ లో ఉంటారో వాళ్ళకి నేను అవసరం ఉన్నంతసేపు నేను బంగారం. నేను బయటికి వెళ్ళిపోతే వాళ్ళు బజార్. అదే నిన్ను బంగారం అన్నోళ్ళే బజార్ అన్నారు అనొచ్చా? ఆహా, అట్లా బిహేవియర్ అన్నమాట. అట్లాంటి నేను చాలా మందిని చూసిన, ఒక్కళ్ళని అని అట్లా నేను మస్తు మందిని చూసిన. అలాంటి కొన్ని నా లైఫ్ లో కూడా నేను ఫేస్ చేసిన. ఓకే, ఏమనిపిస్తుంది అట్లాంటి సందర్భంలో? బంగారం అన్న నోట్లకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ బజార్ లో రిలేషన్ లో ఎట్లా తిరిగిండ్రు అని. ఎవరైనా సరే బోర్ కొట్టినో ఏమైనో నాకు తెలియదు. బజార్ లో మీరు రిలేషన్ లోనే ఉన్నారు కదా, బజార్ తో ఎలా ఉన్నారు అనేది నా క్వశ్చన్. ఆ విషయాలు ఎమోషనల్ ఉంటాయి కదా, కావాలని కవర్ చేసి నవ్వుతున్నావు కదా. ఇప్పుడు ఏందన్న ఏడిపిద్దామని ఫిక్స్ అయినావా? లేదు, నేను అట్లా ఎప్పుడు టార్గెట్ చేయను. ఏడిపియాలని ఏడవాలనిపిస్తే ఏదైనా ఒక విషయం లేడు. ఓకే ఓకే మౌనిక, ఇంకోటి అంటే నువ్వు బాగా ఎవరన్నా నిన్ను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను చాలా అనరాని మాట అన్నోళ్ళు ఎవరన్నా బాగా అట్టయిన సందర్భం, ఏదన్నా మాట అనంగా ఇన్నవా నీ చెవులతో? నిన్ను ఎవరు అనని బండబూత్ అన్నోళ్ళు ఎవరున్నారు? అసలు ఎవరు లేదన్నా. ఎవరన్నా నాకు వెళ్ళి ఏళ్ళు చూపించలోపు నేను వాడికి వెళ్ళి 10 ఏళ్ళు చూపిస్తా అన్న. అది బాగా నేర్చుకున్నా నేను. నువ్వేంది అంటే వాడు ఏందే అనేలోపు ఏందే ఏంట్రా నేను నీకేమైతా అని చెప్పి స్టార్ట్ చేస్తా. మౌనిక ఎంత రఫ్ గా ఉంటుందో అంత స్పీడ్ గా పడిపోతుంది. వాళ్ళకి కనెక్ట్ అయితే స్పీడ్ గా అసలు ఇక నేను సర్వం మొత్తం రాసి సర్వం నాకుతున్నా గానీ ఓకే వీళ్ళు ఓకే మనోళ్ళే కానీ ఓకే కానీ ఇప్పుడు ఏంది కేక్, అదేంటంటే కేక్ ఏమైనా తీసుకురావాలా, ఇంకేమైనా క్రీమ్ రుద్దాలా చేయలకు గీలకు? ఇంకోటి మౌనిక, ఇందులోకి బయటకు వచ్చినావు. మౌనిక ఏం చేస్తుంది ఇప్పుడు? ప్రెసెంట్ చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటున్నా అన్న, డాన్స్ ఈవెంట్స్ బాగానే నడుస్తుంది మంచిగా. అప్పటి లైఫ్ కి ఇప్పుడు లైఫ్ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఏమీ తెలియకుండా మస్తు కష్టాలు పడ్డా. ఇప్పుడు అన్ని తెలుస్తున్నా సుఖం లేదా? అది అన్ని ఉన్నాయి కానీ సుఖం లేదు, ప్రశాంతత లేదు. అంటే ఏమనుకోవచ్చు? ప్రశాంతత లేదు, సుఖం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాధ నేను ఒకరికి చెప్పుకోనికి ఇతను నా ఊర్ర బై నా బాధని నేను ఏదన్నా షేర్ చేసుకోవచ్చు అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు. నా ఫ్రెండ్ కానీ, నా అమ్మ వాళ్ళు కానీ, పేరెంట్స్, అక్క వాళ్ళకి చెప్పలేనివి కొన్ని ఉంటాయి. అన్ని చెప్పలేం కదా. అవును, అట్లా మనమే చేసుకున్నది కదా, అది చెప్పుకోలేకుండా చేసుకునే మనమే, మనం ఇన్నర్ గా చేసుకున్నాం. ఓకే, ఫ్రెండ్స్ కి చెప్పలేం. ఫ్రెండ్స్ లేరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి, రిలేషన్ లేదు. ఓకే, ఎప్పుడన్నా మౌనిక వల్ల ఇప్పుడు నీకు 2 అక్కలు ఉన్నారు, మీ బావలు మాట్లాడతారు ఇప్పటికి నీతో? ఒక బావ ఎక్స్పైర్డ్. అయ్యో సారీ. ఒక బావ ఆయన అక్కతోనే మాట్లాడ్డా, నాతో ఏం మాట్లాడు. కట్ అయిందా వాళ్ళది కూడా? కట్టు లేదు, అలా అని పుట్టు లేదు, కలిసే ఉంటారు. కానీ తనది వాళ్ళది వచ్చేసి వేరే దగ్గర, అక్క వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అమ్మ దగ్గర 2 అక్కలు కూడా అమ్మ దగ్గరనే ఉంటారు, భద్రాచలంలోనే. అదేంది? రెండో అక్కకి పిల్లలు 2 ఆడపిల్లలు అన్నమాట. వాళ్ళ ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత అక్కడ ఉన్న కాడి నుంచి ఆమెకు అవే గుర్తొస్తున్నాయి. ఓకే, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఊకే ఇబ్బంది పడుతుంది, ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు అక్కలతో రిలేషన్ ఎలా ఉంది నీకు? పర్లేదు, బానే ఉంది. ఏం చెప్తుంటారు అక్కర్ మేజర్ గా? అసలు ఏం చెప్పరు. తిన్నావా, ఏం చేస్తున్నావు, అంతవరకే. వెళ్తున్నావా లేదా, వచ్చావా, ఇంతకు మించి ఏం మాట్లాడరు. నీ రూమ్ లో ఎంత మంది ఉంటారు? నేను ఒక్కదాన్నే. నీకు హెల్త్ బాగాలేనప్పుడు నీ పరిస్థితి ఏంది? నాకు నేను చేసుకోవడమే సెల్ఫ్ లవ్ అన్నా. నాకు బాగా ఫీవర్ వచ్చేసి అంటే మనం లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏదున్నా సరే నేను డిసైడ్ అయినా అన్న, నాకు నేను చేసుకోవాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వడం వదిలేసిన అన్న నేను. ఓకే, మౌనికను చూస్తుంటే బాగా ఏడ్చి 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 కళ్ళలో నీళ్ళు లేవు అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు ఏడవడానికి కూడా. ఇది ఆ ఏడవలేక నవ్వుతో కవర్ చేస్తుంది అనుకోవచ్చు కదా. ఏమన్నా అనుకోను, నువ్వేమన్నా అనుకున్నా, వాస్తవాలు కదా సంతోషాన్ని అడిగేటి. నువ్వు మాట్లాడేది వాస్తవం, నేను కాదని అన్నట్ల. కాకపోతే ఏడవ తలుచుకోవాలా,
ఏడ్చి ఏడ్చి ఇప్పుడు బోర్ కొట్టేసింది. ఏడ్చినా సరే లవ్ చేసి బోర్ కొట్టినట్టు ఏడ్చి 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 కూడా బోర్ కొట్టింది. బోర్ కొట్టింది. ఏడుస్తా అన్న బట్ ఓకే. అన్ని గుర్తొచ్చినప్పుడు నాకంటూ ఎవరు లేరు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తా. ఆ క్షణం అసలు ఎట్లా ఏడుస్తా అంటే గట్టి గట్టిగా కూర్చొని డోర్లు వేసుకొని లోపల కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మస్తు ఏడుస్తా. ఆ టైంలో ఏమన్నా అనిపిస్తుంది, హ్యాంగ్ చేసుకోవాలి, ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నాకంటే ఎవరు లేకుండా పోయారు అని చెప్పేసి మళ్ళీ నాకు నేను మోటివేషనల్ చేసుకొని కిందకు వచ్చి నడిచి అంటే వాకింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు నేను ధైర్యం చెప్పుకోవాలన్నా అట్లా కాదు, ఏదో ఒక లైఫ్ రాసే ఉంటది. ఏ లైఫ్ రాయకుండా దేవుడైతే నన్ను పైనుంచి వదిలేయడు కదా, 100%. ఏదో ఒక లైఫ్ రాసి ఉంటది అని చెప్పేసి మళ్ళీ నాకు నేను స్ట్రాంగ్ చెప్పుకుంటా అన్నమాట. నీ లైఫ్లో నాకు తెలిసి నువ్వు చేసిన మిస్టేక్లన్నీ అదే చెడ్డ వాళ్ళని నమ్మడం, లేదంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మేబీ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే నాకు పరిచయమైన వాళ్ళందరూ ఎదవలే అన్న, అమ్మాయిలేనా అబ్బాయిలేనా ఫ్రెండ్స్ అయినా సరే అది కూడా ఎదవే. అదేంటో నాకు తెలియదు. అంటే మనం ఉండే స్ట్రైట్ ఫార్వర్డ్ కొంతమందికి నచ్చదు. నిజంగా నాది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా. నాకు ఈ మాట అనాలంటే అనేయాలి అంతే. వాళ్ళు బాధపడతారా ఏమనుకుంటారు ఏంటి నేను ఆలోచించను. ఈవెన్ మా పేరెంట్స్ ని కూడా నాకు ఇది అనిపించింది అనుకో అనేస్తా. మన మాటే మనకు శత్రువు అనుకోవచ్చా? అనుకున్నా పర్లేదు, నాకు అనిపించింది నేను అనేయాలి, లేకపోతే నాకు పిచ్చిలేసిపోద్ది అన్న. రాకేష్ మాస్టర్ 2 నాకు అనేయాలన్నా, లేకపోతే అది అట్లనే తిరిగి అది ఎప్పుడు అందామా అని చెప్పి అంటే చూస్తాను, వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తా. మౌనికని ఎంతమంది మోసం చేసిరు? మౌనిక ఎంతమందిని మోసం చేసిరు? నేనైతే ఎవరిని చెయ్యలేదు, గట్టిగా చెప్పగలను. నేనైతే ఎవరిని చెయ్యలేదు. నన్ను ఎవరన్నా చేశారు అని అంటే అది నా వల్లే అయి ఉండొచ్చు. అది కూడా నన్ను ఒకళ్ళు మోసం చేశారు అని అంటే నేను ఇచ్చిన లీనియన్స్ బట్టే కదా నేను మోసపోయినా, నేను ఇచ్చిన ఒక ఛాన్స్ బట్టే నేను మోసపోయినా. అదే నేను ఛాన్స్ ఇవ్వకుండా నువ్వెవరు రాబోయే నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజు నువ్వెవరు రాబోయే నేను అడుగుంటుంటే ఈ రోజు నేను మోసపోయేదన్నా. సూపర్. ప్రతి ఆడపిల్లకి ఇది తెలియాలి. ఎందుకంటే బుజ్జి, కన్నా, బేబీ ఈ మాటలు అనేది నోటితో మాట్లాడేటప్పుడే బాగుంటుంది. కానీ నష్టం అనేది జరిగి రివర్స్ గా చూసుకుంటే ఏం కనిపించదు, ఆడ బుజ్జి కన్నా కనిపించదు. అవును. అప్పుడు ఇంత ముందు నువ్వు ఒక మాట అన్నావు కదా, ఇంత ముందు ఒక మాట అన్నావు, బంగారం అనే మాటతోనే బజార్లో ఆడికి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే అయిపోయింది సరే నెక్స్ట్ సరిదిద్దుకుందామని ఒకసారి అయిపోయింది అంటే ఇంకా అది కుదరదు. అది ఎందుకంటే అలవాటైన పానం కంట్రోల్ అవ్వదు. కంట్రోల్ చేసుకునే టైం వరకల్లా చేయి జారిపోతుంది. చేయి జారిన తర్వాత మనం ఎవరిని ఏం సమాధానం చెప్పిన ఎవడైనాడు మేజర్. నేను కూడా చాలా రిలేషన్స్ చూసినా అన్న. అంటే నేను అబ్బాయిల్ని పాయింట్అవుట్ చేయాలని కాదు, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, నా కళ్ళ ముందు జరిగిన సిచ్యువేషన్స్ చెప్తున్నా. అమ్మాయి లవ్ చేసేదాకా వెనకాల పెడతారు. అమ్మాయి ఇక వీడు లేకపోతే నా జీవితం నడవదు, వీడే ఇక నా జిందగీ, నా సర్వస్వం మొత్తం వీడే అని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడైతే డిసైడ్ అయ్యి వాడికి ఒక హింట్ ఇచ్చిందో వెంటనే వాడు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లేదంటే డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తాడు, యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది సాటిస్ఫాక్షన్ లేదు, ఇది కథం అయిపోయింది. తీరా ఆ అమ్మాయి చూసుకునేసరికి అది సంవత్సరాలు నడుస్తుంది. ఆ అమ్మాయికి ఏం మిగలదు చివరికి వచ్చేసరికి. అది సున్నా, ఇంకా 0. 100 నుంచి ఒకటి తగ్గుంటూ వస్తుంది. అది అంతేనా? ఈ మధ్య మమ్మీ నువ్వు మాట్లాడుకొని ఏడ్చుకున్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఏదైనా విషయాన్ని? డాడీ గురించి మా ఇద్దరికి పర్సనల్ గా డిస్కషన్స్ ఏముండో. మా మమ్మీ ఎట్లా అంటే డాడీ లేకుండా ఆమెకి ఏమీ నడవదు, బయట ప్రపంచం తెలియదు, బయట ప్రపంచం ఏమీ తెలియదు అన్న. వెళ్ళి షాప్ మొత్తం డాడీయే. డాడీకి అప్పుడు వెహికల్ కూడా లేదు, నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. చిన్నప్పుడు కదా మనకు అంత తెలిసేది కదా, ఆ కష్టం విలువ ఇప్పుడు తెలుస్తుంది కానీ అప్పుడు తెలిసేది కాదు. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చి 10 సార్లు షాపుకు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. వన్ డేలో ఒక 1 అవర్ 2 అవర్స్ లో 10 సార్లు షాపుకు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. డాడీ నన్ను బొమ్మంటే నేను ఎందుకు బతా, నేను పోను అనేదాన్ని. నేను అక్క వాళ్ళని పంపారు కొంచెం వయసుకు వచ్చిన వాళ్ళు, ఇంకా డాడీ వెళ్ళేసి వచ్చేటోళ్ళు. అలాంటిది మమ్మీకి ఆ లైఫ్ అనేది తెలియకపోవడంతో ఒకేసారి ఏమైపోయింది అని అంటే అమ్మ చాలా పేషెంట్ అయిపోయింది. నేను ఇంట్లో నుంచి వచ్చేయడం అది అస్సలు తీసుకోలేకపోయింది. ఆమె హెల్త్ ఖరాబ్ కావడం,
లైఫ్ లో చాలా తప్పులు చేసింది తెలిసి తెలియక మౌనిక. తెలిసి చాలా చేసి చాలా మందిని హర్ట్ చేసినావు కదా. బట్ అవే మిస్టేక్స్ ఈ రోజు చేయడానికి నేను రెడీగా లేను. అలాని ఎవరిని దగ్గర చేయడానికి కూడా రెడీగా లేను. అది మనసు అనేది బ్రేక్ అవ్వలేదన్న, నాకు రాయి అయింది కదా, గట్టిగా రాయి అయిపోయింది. అది బ్రేక్ అయితే ఏదో ఒకటి చేసి అతుకుతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఎట్లయితే తీసుకున్నాను మేబీ అతుకుతుంది. అది బ్రేక్ అవ్వాల, నాకు రాయి అయింది. ఇంకొకరితో ఒక స్టెప్, ఇప్పుడు ఎవడన్నా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పినాను, అది కామన్ ఒక అమ్మాయికి. లవ్ అనే వర్డ్ చెప్పడం, ఐ లవ్ యూ అని చెప్పడం, నువ్వే నా ప్రాణం అనడం, నువ్వే నా ప్రపంచం అనడం, అది కామన్. ఈ మాట వాడు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఈ 1 year లో నాకు మస్తు వచ్చినాయి ప్రపోజల్స్. ఈ గ్యాప్ లో నాకు మస్తు ప్రపోజల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి సింగిల్ గా ఉందంటే ఎవరు ప్రపోజ్ చేయడన్నా? 100% ఎవడన్నా చేస్తాడు, దొరికిందే సందని అంతే. ప్రపోజల్ చేసింది అనుకో, వాడిని అడిగా నేను క్వశ్చన్ ఏంటి తెలుసా, ఈ మాట నువ్వు ఫస్ట్ ఎంతమందికి చెప్పినావు, నీకు నేనే ఎందుకు అనిపించిన? వద్దురా బాబు, నేను ఎప్పటిదాకా మస్తు ఫేస్ చేసిన, లవ్ వద్దు కానీ జస్ట్ ఫ్రెండ్ గా ఐ లైక్ యూ, దట్స్ ఇట్. ప్రెసెంట్ అయితే ఎవరు లేరన్న, నన్ను భరించలేరన్న ఎవరు, అదేంటో నాకు అర్థం కాదు. ఒకవేళ మాట్లాడే విధానం మార్చుకున్నాక కూడా భరించలేకపోతురా? మాట్లాడే విధానం నాదేం మారలేదన్న, బూతులు తగ్గినాయి అంతే. బూతులు నేను ఇప్పుడని కాదన్నా, నేను వీడియోలు చేస్తున్నప్పుడు కూడా నేను కెమెరా ముందు మాత్రమే బూతులు మాట్లాడినా. మా ఇంట్లో కంటెంట్ కోసం మాత్రమే. నాకు విడిగా బూతులు రావు, నేను తిట్టాను ఎవరిని. ఇంతవరకు నేను తిట్టిన వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా లేరు. నేను ఈ పర్సన్ ని నేను తిట్టాను అని చెప్పి నేను తిట్టిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎవరికన్నా కనీసం రాను కూడా అన్నా, నేను రాను కూడా అన్నా. ఫస్ట్ తెలుగు మౌనికను చూస్తే అరే దీనికి పెద్ద యాటిట్యూడ్ రా ఈ అమ్మాయికి, అరే అది రా అండోళ్ళు ఎవరైనా చెప్పిరా నీకు ఇంతవరకు? మస్తు మంది, నీకెందుకు అంత పొగరు, అందంగా ఉంటావని పొగరా, లేకపోతే గర్వమా, నువ్వు సంపాదించుకుంటున్నావని గర్వమా, దేనికి నీకు అంత పొగరు, దేనికి అంత బలుపు దేనికి అని. నేను ఉండేదే ఎట్లరా భయ్, మనిషి యాటిట్యూడ్ పుట్టినప్పటి నుంచి లేదు, ఈ మధ్యలో వచ్చింది. చూస్తున్న దాన్ని బట్టి అదే చెప్పే కదన్నా, నువ్వెవరు రాబాయ్ అంటే వాడు గమ్మున ఉంటాడు. లేదు నువ్వు చెప్పు సరే అని అంటే వాడు ఏం చేస్తాడు, నాకు ఇచ్చేస్తాడు. సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్, అంతే ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి వార్నింగ్ ఇస్తుంది అంటే మౌనిక? నాకు బ్యాడ్ కామెంట్లు చేసేటోళ్ళకన్నా లేదు అన్ని స్కిప్ చేస్తుంది. ఎవరినో మైండ్ లో పెట్టుకొని ఎవడికో వార్నింగ్ ఇస్తుంది. కాదు ఒక నేను చెప్తానన్నా, ఒక పర్సన్ నా కళ్ళ ముందు డైలాగులు కొడుతుండే, వాళ్ళతో పాటు నేను సరదాగా వెళ్ళిన, జస్ట్ చూద్దామా ఎట్లుందో. ఎవరు పేరు చెప్పొచ్చు? చిల్లన్న, చిల్బేట ఎవరు? రిషి స్టైలిష్ వాళ్ళ రిషి అన్న వాళ్ళ దగ్గర ఉంటాడు ఇప్పుడు, గుంబుల హెయిర్. అన్న దగ్గర అన్న డైలాగులు కొడుతుండే, అప్పటికి అన్నకి 150K ఫాలోవర్స్, నాకెంత జస్ట్ 3K. నేను వీడియో పెడితే 400-500 పోయేది ఇన్స్టాగ్రామ్ లో. గలీజ్ గా చేసేదాన్ని కాదు, జస్ట్ సాంగ్స్ రీల్స్ చేసేదాన్ని. అయితే వాళ్ళు అన్నారు ఒకసారి నువ్వు కూడా డైలాగ్ కొట్టి చూడు అని అన్నారు. డైలాగ్ కొట్టి చూడంటే సరే అని చెప్పేసి చెప్పా. సమ్ ఎక్స్ పర్సన్ ఒక పర్సన్ ఉన్నాడు కదా, అతనికి వాళ్ళకి పరిచయం అనమాట. వాళ్ళతో పాటు సరదాగా వెళ్ళినప్పుడు వాళ్ళు డైలాగులు కొడుతుంటే నువ్వు కూడా ఒకసారి కొట్టు అని అంటే సరే కొడదాం, పోయేదేముంది మామూలుగా డైలాగ్ అని చెప్పి ఫస్ట్ వాళ్ళు డైలాగ్ ఎట్లా చెప్పాలి ఏంటి అనేది చెప్పిండు. సరే అని చెప్పిన, ఏదో టైం పాస్ కి వీడియో వేసిన, నాకు అప్పటికి ఎడిటింగ్ కూడా రాదు, వీడియో వేసిన. నెక్స్ట్ డే వెళ్ళింది 100K 150K వెళ్ళింది డైలాగ్. ఓకే, నా వాయిస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా, మనం మాట్లాడితే కూడా చూస్తారా వింటారా అనేసి స్టార్ట్ చేసా. ఫస్ట్ నేను కొట్టినప్పుడు యాటిట్యూడ్ డైలాగ్, యాటిట్యూడ్ కొట్టిన, జిప్సీలో ఉంటది యాటిట్యూడ్ కొట్టిన తర్వాత సమ్ ఏదో చిన్న గొడవ అయితే నేను ఏం చేసిన, సాడ్ కొట్టిన. గొడవ అయితే కాదు ఎక్స్ పర్సన్ కి నాకు సమ్ ఏదో చిన్న గొడవ అయితే సాడ్ డైలాగులు పెట్టిన. ఇక అప్పటి నుంచి నేను యాటిట్యూడ్ చేస్తున్నా, నాకు చూస్తా లేదు, నేను సాడ్ కొడితేనే చూస్తున్నారు. అట్లా నువ్వు హ్యాపీగా ఉండడం జనాలకు ఇష్టం లేదు. ఈ కన్నా కామెంట్లు పెడుతున్నారు అన్న, ఈ ఇయర్ కూడా మమ్మల్ని వదల. అవునా? మౌనిక ఎవరు రిలేషన్ లో లేదని చాలా మందికి తెలుసు కొంతవరకు, ఎవరు గెలకట్లేదా అంటే ఏమని చెప్తారు? గెలుకుతారన్న, సింగిల్ గా ఉన్నామంటే ఎవరు ఏమని ఫ్లర్టింగ్ చేస్తారు చెప్పు? ఇదే ఐ లవ్ యూ, నేను తనలా కాదు, వాళ్ళలా కాదు, నేను అందరిలా కాదు, అందరూ ఒకటే.
ఆడ జరిగేది ఏంటంటే అందరూ ఒకటే. ఉమ్, ఫస్ట్ చెప్పే వర్డ్స్ ఏంటంటే నేను అందరిలా కాదు, ఉమ్, నేను ఈ ఆన్సర్ వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అందరిలా కాదు, నువ్వు నన్ను అందరిలా చూడొద్దు, ఉమ్, నువ్వంటే నాకు ఇష్టం, ఉమ్, పెళ్లి చేసుకుందాం, ఉమ్, లైఫ్ గురించి లైఫ్ జర్నీ మొత్తం చెప్పేస్తాడు. ఉమ్. ఆ లైఫ్ ఇద్దరు పిల్లలు కందాం, ఆ ఆయనకి చిన్ను చిక్కి అని ఒక పేరు పెడదాము, ఆ ఏదో వీళ్ళని ఒక స్టోరీ ఒక స్కూల్లో వేద్దాము, మన ఇద్దరము అదేం ఏం సినిమా, కలిసి జాబ్ చేసుకుందాం, కలిసి జాబ్ వర్క్ చేద్దాము, చేసుకుందాము, ఆ ఒకరికొకరు నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు వెనక నుంచి హగ్ చేసుకుంటా, కలిసి ఇట్లాంటి ఏమైనా ఒకరు ఉంటాయా, నువ్వు ఇట్లా పూరి ఇట్లా దింపేస్తుండాలి, లేదు లేదు ఆ కలిసి ఆ ఒకరికొకరు కాల్చే తోడుగా కర్రతో ఉందాం. నువ్వు నన్ను కొట్టాలి, చెప్పరా ఇట్లా, అంటే చాలా ప్రిపేర్ అయి ఉంటారు కదా, అట్లా చెప్పరా. ఇది లేదు, లాస్ట్ ఈ కాన్సెప్ట్ లేదు, చిన్ని చిక్కి వరకు ఓకే. ఓకే, చిన్ని చిక్కి పెడదాము, ఇట్లా ఉంటది. ఓకే, ఇట్లా చాలా వచ్చిండొచ్చా మేబీ. ఈ మధ్య నీకు ఎందుకే ఇంత బల్పు అడుగుతున్నా కదా, ఆ, అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మస్తు మంది ఉమ్. మస్తు ఇన్ని మంది డబ్బులు ఇస్తా వచ్చి పన్ను అన్నోళ్ళు ఉన్నారా? ఆ, అన్నారన్న ఉమ్, అన్నారు కానీ నాకు ఒకరితో పడుకునే సొమ్ము నాకు వద్దన్న, ఉమ్, ఒకరితో అట్లా బిహేవ్ చేసే సొమ్ము నాకు వద్దు. ఉమ్. అడుక్కుంటావా అని అడగలే, సారీ ఆ, అట్లా అడిగారు ఉమ్. బట్ నాకు ఆ సొమ్ము ఎట్లా వద్దు ఎట్లా అంటున్నా. ఎట్లా పెడతారు వాళ్ళు? అంటే నేను చేసే ఈవెంట్ల దగ్గరనే కామన్ అది, ఆ, నేను చేసే ఈవెంట్ల దగ్గరే అడుగుతారు. ఉమ్. లేదు నాకు అక్కడ మనీ వస్తుంది, ఏమని అడుగుతారు? ఇట్లా వస్తావా, ఇంత ఇస్తాను, అంత ఇస్తాను, నువ్వు చాలా ఇక్కడ ఇక్కడ అందరికంటే నువ్వే బాగున్నావు. ఆహా, ఆ ఓకే. ఇట్లా ఫ్లడ్ చేసిన వాళ్ళు కూడా ఆ, చాలా హాట్ గా ఉన్నావు. అడుగుతావా ఏ స్కూల్లో నేర్చుకొచ్చుకున్నావు ఇదంతా అని? నేనేం అడగను, సారీ నేను ఆ టైప్ కాదు, ఆ, ఒకటే ఆన్సర్, నేను ఆ అంటే type ఒకటి కాదు. వాళ్ళు అడుగుతున్నారంటే మీ టీంలో ఎవరన్నా అట్లుంటారా? ఆహా అట్లని కాదన్నా, అక్కడ అది ఏమంటారు దాన్ని, నేను ఎట్లా చెప్పాలి, మీరు వెళ్ళే అంటే మీరు చేసే వర్క్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటది కాబట్టి అందరు మిక్స్ అయి ఉంటారు కాబట్టి ఇంకా ఎవరిని ఏం అనలేం, ఆటోమేటిక్ గా అడుగుతారు. అడుగుతారు. అట్లాంటి సందర్భాలలో హట్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఆహా ఏం లేదు, పిచ్చ లైట్ అవన్నీ చూస్తున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది, పిచ్చలు అయితే నిజంగా. ఉమ్. ఇటు ఇటు ఎవడన్నా వచ్చి, సరేలే దులుపుకొని పోవడమే. ఒకటి మౌనిక, ఇది ఇది మాట్లాడుకోవడానికి గలీజ్ ఉంటది, మౌనిక ఫీలింగ్స్ కూడా పోయినట్టు అనిపిస్తుంది. అవును, అసలు హార్మోన్స్ చచ్చిపోయినాయి అన్న నాకు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అనుకోవచ్చా, ఈ మనుషుల అంటే మనుషుల బిహేవియర్ వల్ల అన్న హార్మోన్స్ చచ్చిపోయినాయి. ఎవరన్నా ఏదన్నా చెప్పినా సరే, నేను ఎవరితోనైనా ఏదన్నా మాట్లాడినా సరే మర్చిపోతున్నా అన్న. మేబీ మైండ్ ఫాల్టా, లేకపోతే నేను ఇంతకు ముందు నాకు ఎవరిదైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే చాలా ఈజీగా గుర్తు పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు వాళ్ళ ఫేసులు గుర్తు పెట్టుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది. ఇప్పుడు నిన్ను చూసా, నువ్వు నాకు అలవాటు, ఇప్పుడు అతన్ని చూసా, ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అలవాటు అంటే వేరే అనుకుంటా, అంటే మన ఫ్రెండ్షిప్ అంటే నేను నిన్ను డైలీ చూస్తా ఉంటా, స్టేటస్లు చూస్తా ఉంటా అట్లా. ఇప్పుడు ఇతను నా ఇక్కడే చూసా ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం రోడ్డు మీద కనపడతాడు, ఎవరు నువ్వు, నా క్వశ్చన్, ఎవరు నువ్వు, నిన్ను ఎక్కడో చూసినట్టు కూడా లేదు నాకు, ఎవరు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, మా ఊరు వాళ్ళని, సొంత ఊరు వాళ్ళని కూడా గుర్తుపట్టే మైండ్ డిగ్రేడ్ అవుతుంది, ఎందుకో తెలియదు. మేబీ జరిగిన ఈ సిచ్యువేషన్స్, బిహేవియర్, ఈ అట్మాస్ఫియర్ వల్ల అనుకుంటా. మౌనిక డ్రింక్ చేస్తుందా? అప్పుడప్పుడు. స్టిల్ నో, ఇప్పటికి కూడా 8 PM అంటే అట్లా కాదు, 8 అయితే ఆ టైం అట్లా అవుతుంది కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు, ఓన్లీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు జస్ట్ చిల్ అవ్వడానికి ఎప్పుడన్నా. ఓకే, దానివల్ల అంటే ఇప్పుడున్న నువ్వున్న సిచ్యువేషన్ లా దానివల్ల కూడా ఇంకో కొంత ఎఫెక్ట్ పడుతుంది అని తెలియదా? నాకు అది మనం తీసుకున్నాం, ఒక ఆల్కహాల్ తీసుకున్నాం, ఒక మత్తుకి కనెక్ట్ అవుతున్నాం అని అంటే అంత ఈజీగా అవ్వరన్న ఎవరు. ఓన్లీ డ్రింకింగ్ వరకేనా, స్మోకింగ్ కూడా చేస్తుందా? లేదు లేదు, డ్రగ్స్ ఇలాంటి అలవాటు ఏం? అస్సలు అలాంటి ఏం, నాకు డ్రగ్స్ అంటేనే చిరాకన్నా. నాకు దాని వాసన చూసినా కూడా దాన్ని. ఎప్పటి నుంచి అలవాటు? డ్రింక్ కూడా ఎప్పటి నుంచి అలవాటు? డ్రింక్ కూడా జస్ట్ ఈ 1 year లో ఒక 4 times దాగుంటా. మొన్న న్యూ ఇయర్ రోజు దాగిన, అట్లా ఒక 3 or 4 times. ఫ్రెండ్స్ తో అప్పుడు చిల్ అవుట్ బయటకి వెళ్తుంటావా? ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు, అంటే మా బ్యాచ్ లో మా ఫ్రెండ్స్ ఉంటారు, ఓన్లీ గర్ల్స్, మేమందరం కలిసి వేరేగా ఎక్కడికైనా వెళ్దాము అని డిసైడ్ అయినప్పుడు, లేకపోతే మా ఇంట్లో మేము ఓన్లీ మాకు లోన్లీగా మేము ఉన్నప్పుడు, మైండ్ బాగోలేనప్పుడు, సమ్ పర్సన్స్ ఎవరైనా గుర్తొస్తున్నారు అన్నప్పుడు తాగు. సమ్ పర్సన్స్
గుర్తొస్తున్నారు అన్నప్పుడు ఎవరు బా ఫస్టా సెకండా థర్డా ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరన్నా థర్డ్ కూడా ఉన్నారు బట్ ఆ పేరు నేను తీయదలుచు అంటే ఫస్ట్ సెకండ్ ఉన్నారు సెకండ్ లేకుంటే థర్డ్ తీస్తున్నా నేను సెకండ్ ఎందుకు తీయదలుచుకోలే అంటే వద్దు ఇంకా అది ఆ రేగ్ గంపని తెచ్చుకొని మనం భయపడి అదేం లేదు నేను ఎవ్వరికి భయపడి నాకు అవసరం లేదు కానీ అవసరం లేని సబ్జెక్ట్ ఏంటంటే టైం వేస్ట్ సబ్జెక్ట్ అది ఐ నో బట్ నేనే డిలీట్ చేస్తున్నది నీకంటే ముందు నువ్వు చెప్తున్నా 3 ఐ థింక్ ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నావు సెకండ్ ఐ థింక్ యు నో ఐ నో థర్డ్ ఆల్రెడీ నువ్వు హెండ్ అయిపోయినావు నీకు ఆ సెక్స్ ఫీలింగ్స్ చచ్చిపోయినాయి అన్న పర్సన్ అంటే ఇప్పుడు నమ్మినప్పుడు వాళ్ళతో బాగానే ఉన్నప్పుడు బాగానే తిరిగినప్పుడు ఎప్పుడు కానీ ఏ మనిషినైనా సరే మనం అంత బాగానే చిల్అవుట్ లో ఉంటున్నాం బట్ ఇన్ కేస్ బ్యాక్ ఎండ్ అయినప్పుడు మన పరిస్థితి ఏందన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మౌనికకి మరి అది నేను ఆ రోజు అసలు నా అంతటి నేను 2 years ట్రై చేసిన అన్న బికాజ్ ఇప్పుడు నేను ఒక పర్సన్ ని నేను లవ్ చేసింది అనుకో నేను ఇష్టపడ్డాను అనుకో ఒక పర్సన్ ని నా సర్వస్వం ఇచ్చేస్తా సర్వస్వం ఇక వాళ్ళే ప్రపంచం వాళ్ళు లేకపోతే నాకు ముద్ద కూడా దిగదు మంచి నీళ్ళు కూడా దిగవు అట్లా అయిపోద్ది అదే వీక్ పాయింట్ అనుకోవచ్చు అదే వీక్ పాయింట్ నేను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు కంటిన్యూస్లీ ఫోన్ కొడుతూనే ఉంటా ఏమంటారు ఒక సైకో అంటారు కదా అట్లా కంటిన్యూస్లీ వాడు ఫోన్ ఎత్తేదాకా వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకునేదాకా ఫోన్ కొడుతూనే ఉంటా సాడిజం చూపిస్తావా సైకోయిజం చూపిస్తావా రెండు మిక్స్ చేసి కొడతావా రెండు మిక్స్ చేస్తా అది అక్కడ దెబ్బ పడుతుంది మౌనికకి సో వాళ్ళకి ఫోన్ ఎత్తేదాకా కంటిన్యూస్లీ ఫోన్ చేస్తా వాళ్ళు బిజీ ఉన్నారా ఇదంతా అవసరం లేదు నీకు ఇంకా సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ కనెక్ట్ అయిన ఫస్ట్ లో తిని ఇట్లా అని నాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏమైపోయింది అని అంటే జెన్యున్లీ చెప్తున్నా తను నాతోనే ఉన్నాడు నేను తనతోనే ఉన్నా అది నేను ట్రస్ట్ గా చెప్పగలను దాని తర్వాత ఏమనిపించింది అంటే తనకి నేనే కాకుండా ఇంకొక 10 మంది కూడా అవసరం అయ్యారు సో ఆ 10 మంది కోసం నన్ను వదిలేసి నన్నైతే ఏలైతే చూపించచ్చు అంటే మౌనిక సాటిస్ఫాక్షన్ చేయలేక వేరే 10 మంది వచ్చిర్రా అట్లని కాదన్నా అసలు ఇద్దరి మధ్య ఫిజికల్ అనేదే తక్కువ అన్నా అసలు ఫిజికల్ డిస్కషన్ కాదు అక్కడ అమ్మాయి మాత్రమే డిస్కషన్ ఫిజికల్ డిస్కషన్ అనేది ఏమీ లేదు అడిగావా రెడ్ హ్యాండ్ దొరికాడా అంటే లేనిపోని డౌట్లు నీకున్న ప్రేమతో వచ్చినాయి అనుకోవచ్చా అట్లా అని చెప్పట్లేదన్నా నేను తను నాతో ఇట్లా అనుండే అనమాట నాకు ఇంకా 10 మంది కావాలి నువ్వు అవసరం లేదు నాకు 10 మంది కావాలి అని 10 మంది కావాలియా 10 మంది ఉన్నారో లేదో నాకు తెలియదు నేను తర్వాత వదిలేసిన తర్వాత నేను పట్టించుకోవడం మానేసిన నేను పట్టించుకోవడం నువ్వే కాదు ఇంకా నాకు 10 మంది కావాలా నువ్వు కాకుండా నాకు ఇంకా 10 మంది కావాలి నేను కాకుండా 10 మంది కావాలి ఐ థింక్ అదే నేను అన్నది ఏంటంటే మౌనిక ఇప్పుడు నాతో ఒక్కడితోనే ఉండేటోడుగా అన్న నాతో ఉంటే ఇంకొక అమ్మాయితో రిలేషన్ చేస్తే నేను క్వశ్చన్ చేస్తా కదా ఓకే అది ముందే నీకు ఇంటిచ్చిండు నేను ఎవరితో రిలేషన్ లో ఉన్నాను క్వశ్చన్ చేయొద్దు నాకు ఇంకా 10 మంది కావాలి అది లాస్ట్ లో బ్రేకప్ ఓకే మేజర్ కారణం అది ఫస్ట్ వేరే రీజన్ తో బ్రేకప్ అయింది బ్రేకప్ అయిన కొన్ని రోజులకి అసలు మెయిన్ రీజన్ ఏంది అనేది నాకు జస్ట్ ఒక 10 days బ్యాక్ తెలిసింది ఓకే ఇంకోటి ఇంతకుముందు ఒకటి స్కిప్ అయింది రీల్స్ డైలాగ్ కొట్టేది అది ఏం జరిగింది ఆడ ఏం జరిగింది మీ ఇద్దరికి ఏం జరిగింది గొడవ ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే దగ్గర స్కిప్ అయింది అది ఎక్కడ అదే రెమో సంథింగ్ ఏదో శ్రీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పేరు చిల్బేట వాళ్ళు ఏదో డైలాగులు కొడుతుంటే నేను సరదాగా కొట్టినా అంతే వాళ్ళకి నీకు ఎలాంటిది మరి అంతమంది సెట్ అయ్యి లక్షలు సంపాదించి షాప్స్ అవి పెడుతున్నారు కదా మౌనిక ఈరోజు ఇప్పటికి స్టిల్ నో వెనకకు మరి చూసుకుంటే ఏం కనిపిస్తుంది నేను సోషల్ మీడియా దరిదాపుల్లో కూడా రావాలని లేదన్నా ఒకవేళ వచ్చినా నీ చేతులారా నువ్వు బొడగొట్టుకున్నావా నా చేతులారా పోగొట్టుకోలేదు దాంట్లో నుంచి నేను బయటకు వచ్చిన నేను ఆ ఉన్న ఒక ఊబిలో నుంచి నేను బయటకు వచ్చిన నేను ఎక్కడ ఊబిలో పడ్డానంటే వాళ్ళు వద్దు అని చెప్పినప్పుడు నేను వెళ్ళిపోవాల్సింది అవును వెళ్ళిపోకుండా లేదు వచ్చిన ఛాన్స్ ఈ ఛాన్స్ చాలా మంది రాక ఓకే 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 ఈ ఛాన్స్ చాలా మంది రాక మస్తు ట్రై చేస్తున్నారు అవకాశాల కోసం మనం ఉన్నది కదా ఎందుకు వదులుకోవడం అనేసి నేను తీసుకున్న బిగ్గెస్ట్ స్టెప్ ఏంది అని అంటే అట్లా చేయడం వీడియోలు అట్లా చేసిన తర్వాత ఆ ఊబిలో నుంచి చాలా ఈజీగా వచ్చిన నేను బయటకి జస్ట్ ఒక 7 months బోల్డ్ చేసిన నేను 7 months 8 months ఒక ఊపు ఊపిన మొత్తం
7 మంత్స్ 8 మంత్స్ తర్వాత డాడీ అట్లా అవ్వడంతో నేను రియలైజ్ అయ్యాడు బయటికి రావడం. ఇక్కడ చుట్టాలు ఇట్లా అనడం కావచ్చు, ఇది కావచ్చు. మొత్తం ఇప్పటికీ మౌనిక ఫంక్షన్స్ కి వెళ్ళగలుగుతుందా? ఎట్లా చూస్తారు మౌనిక? వెళ్ళనన్నా, నాకు ఇష్టం ఉండదు. నాకు ఇట్లా లోన్లీగా ఉండటం, ఒంటరిగా ఉండడం, అందరితో కలవడం నాకు నచ్చదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతా. అది చిన్న పెద్ద మా అక్క నేను చూడ, ఎవరైనా సరే నాకు మాట అనేస్తా. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏంది చూస్తున్నారు అనుకో, ఎవరైనా ఏంది అట్లా చూస్తున్నావు అని చెప్పి అడిగేస్తా నేను. ఎందుకు నన్ను అట్లా చూస్తున్నావు, నేనేమన్నా ఇదా అదా అని చెప్పేసి అడిగేస్తా నేను. ఆలోచించాను నేను. ఎంతమందిని కొట్టినావు ఇప్పటి వరకు? కొట్టడమా, ఒకరిని కొట్టినాను నా లైఫ్ లో. ఏ సందర్భంలో? అబద్ధాలు చెప్పడంతో ఒక పర్సన్ నేను కొట్టిన. బాయ్ ఫ్రెండా ఫ్రెండా? అబద్ధాలు చెప్పడం అంటే మేబీ ఫ్రెండ్షిప్ అయి ఉంటుంది, లేదంటే బాయ్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ లా ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు ఇక ఇదంతా అయిపోయింది, అదేంది హ్యాపీగా ఈ మధ్యలో ఫుల్ హ్యాపీగా చిల్ అవుట్ లో ఉన్న మంచి హ్యాపీగా ఉన్న సందర్భం ఏంది? ఏమీ లేదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకుంది మౌనిక? నేను ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి సూసైడ్ చేసుకుని లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళేసి వచ్చానన్న. మా ఇంట్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకున్నావు? ఆల్రెడీ చేసుకున్నా, ఇవి యూట్యూబ్ ఫీల్డ్ కి రాకముందే. నాకు అప్పుడు ఏంది అని అంటే, నిజంగా నా నోట్లో నుంచి గురుజొస్తుంది. గడ్డి మందు అంటారు కదా, అది తాగేసినా నాకు నెత్తికి ఎక్కేసింది. అది చాలా వరకు 99.9% వరకు అది తాగిన వాళ్ళు బతకరు. బ్రెయిన్ కి ఎక్కిన వాళ్ళు అసలు బతకరు. ఎందుకు బతికిచ్చిండో తెలియదు, బతికినా నేను. ఒక 1 వీక్ కోమాలో ఉన్నా, పిచ్చినాలా చేసిన, నాకు సంఖ్యలు వేశారు, మంచానికి గట్టేశారు. అట్లా 10 days. ఆ క్షణం నేను తాగినప్పుడు నా దగ్గర ఎవ్వరు లేకుండే, ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఎవ్వరు లేకుండే. విలేజ్ లోనే ఉన్నా అప్పుడు నేను. నన్ను బతికి రా అని చెప్పేసి నేను కొన్ని 10-15 ఫోన్లు చేసుకున్నా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ 7% ఉంటే 10-15 ఫోన్లు నన్ను బతికియండి అని చెప్పేసి నేను బతిలాడుకున్నా అందరికి ఫోన్లు చేసి. నాకేదో అవుతుంది, నాకు అర్థమైతలేదు, నేను బతకాలి అనుకుంటున్నా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేనే తాగిన. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఇట్లా కనిపిస్తుంటే నా చావు మొత్తం ఇట్లా అర్థమవుతుంది అనమాట. ఏదో అర్థం కావట్లే నాకు. అవన్నీ వస్తున్నాయి. నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారు, ఎవరు వస్తారు నా గురించి, ఎవరు ఏడుస్తారు? మా అమ్మ వస్తుందా రాదా, మా నాన్న వస్తాడా రాడా, మా అక్కలు వస్తారా రారా. అంతలోపు వీరందరికి ఫోన్లు కొట్టడం, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. అంబులెన్స్ వచ్చింది, తీసుకొని వెళ్ళారు. ఒక 1 వీక్ కోమాలో ఉన్న, ఒక 4 days పిచ్చి దానిలాగా చేసిన అంట. చేసిన తర్వాత నేను బతికి బయటపడ్డా. అప్పటి నుంచి నేను డిసైడెడ్ చనిపోవద్దు అని. ఏది ఉన్నా సరే చావు దాకా పోవద్దు. నేను ఈ రోజు కూడా దేవుడికి దండం పెట్టానన్నా, ఒక అంబులెన్స్ కి దండం పెడతా. నేను 4 years ఇప్పటికి టెంపుల్కి వెళ్ళక, నమ్ముతావా? 4-5 years. ఎందుకు? ఏమో దేవుడి మీద కోపం వచ్చింది నాకు. మనం చేసే తప్పులు తీసుకెళ్లి దేవుని మీద రుద్దడం. అట్లీస్ట్ నేను తప్పు చేస్తున్నా అన్నప్పుడు దేవుడు నన్ను ఆపినా సరే మేబీ ఇన్ని తప్పులు జరిగి ఉండవు కాదు, నా లైఫ్ ఇట్లా అయ్యేది కాదు. అవకాశాలు నువ్వు అనేది కరెక్టే. దేవుడు అవకాశం ఇస్తే మంచోడు అంటే అవకాశం. దేవుడు తప్పు అని నేను అనట్లేదన్నా, నాకు కొంచెం కోపం ఉండే అంతే. నాకు కోపం ఉండే, దేవుడు లేడు అనట్లా, దేవుడు తప్పు అనట్లా. నాకు కొంచెం కోపం ఉండే. వెళ్ళే టైం వస్తే వెళ్ళాలేమో, తప్పదు, వెళ్తా. మేబీ మనస్ఫూర్తిగా దండం పెట్టకపోయినా ఏదో పెట్టాలి కాబట్టి అయినా పెడతానేమో, అది తప్పక పెడతానేమో. దాని తర్వాత నేను ఈ రోజు దండం పెడతానంటే అంబులెన్స్ కే పెడతా. మనుషులకి ఎవరికి దండం పెట్టా, నేను ఎవరి కాళ్ళ దగ్గర నేను కూర్చోను, ఓన్లీ అంబులెన్స్ కి మాత్రమే పెడతా. ఆ తర్వాత నేను ఎప్పుడు సూసైడ్ చేసుకుందామని అసలు చాలా గట్టిగా ఫిక్స్ అయినా. X% చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఈ కామెంట్స్ కి, పబ్లిక్ లో వచ్చిన కామెంట్స్ కి, నా వల్ల వచ్చిన నెగటివిటీకి ఎక్కడ కూడా నేను చనిపోవాలని డిసైడ్ అవ్వాల. ఈ మధ్యలో ఒక 3 or 4 times అయితే హ్యాంగ్ చేసుకుందామని ట్రై చేసిన. చేసిన తర్వాత ఒక్క నిమిషం అనిపించింది, దేవుడు బతికిచ్చాడు అని అంటే ఏదో ఉంటది. నేను అక్కడ చావు అంచులు దాకా పోయి బతికి వచ్చినా, నేను ఏదో ఒకటి ఉంటది అని చెప్పేసి ఫస్ట్ ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తా. నేను ఏ రూమ్ లో అయితే ఉంటున్నానో ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి, ఒకటి మైండ్ డైవర్టెడ్, ఏదో ఒకటి చేయడం పని, లేకపోతే కిందకి వెళ్ళిపోతా. కిందకి వెళ్ళి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బయట కొంచెం వాకింగ్ చేసి
మొత్తం మైండ్ రిలీఫ్ అయింది, నాకు నేను సముదాయించుకొని మళ్ళీ పైకి వస్తాను. అప్పటిదాకా రాను ఇంట్లోకి. మౌనిక పుట్టినప్పటి నుంచి కావచ్చు ఏ దేవుణ్ణి నమ్మేది? సాయిబాబా. సాయిబాబా. ఓన్లీ సాయిబాబా. మా ఇంట్లో అంటే దేవుడి ఫోటోలు అన్నీ ఉంటాయి. ప్రతి వీక్ వెళ్ళేదాన్ని సాయిబాబా టెంపుల్కి మా విలేజ్లో. ప్రతి వీక్. ఓకే. హారతి పాట తీసుకోకపోతే ఆ వీక్ నాకు ఏదో జరిగిపోద్ది అన్న ఫీలింగ్ ఉండేది, నాకు నెగిటివ్ వైబ్. ఇప్పుడు 4 years నుంచి ఇంతవరకు దేవుని మొక్కలు లేదు. మేబీ ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా ఒక 1 month. ఐ థింక్ అంటే ఒక అన్నగా నేను చెప్తున్నా కదా, ఒక 1 month నీ రూమ్లో ఎవ్రీ ఫ్రైడే పూజ చేయడాలు, ఒక్క 1 week ఒక 1 month ట్రై చేయి. మేబీ నీకు అదే అంటే నేను ఏమంటా అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది 100% దేవునికి ఐ బిలీవ్. ఎందుకంటే మొక్కంగానే ఏది కానీ ఇప్పుడు అమ్మ అన్నం పెట్టగానే ఆ సెకండ్లలో పెట్టదు. అర్థమైందా మౌనిక? వదిలేసిన అన్న అంటే ఏదైతే అది అయ్యిద్ది, తినాలి, పడుకోవాలి, తెల్లారిందని చూడాలి. ఈ డే గడిచిందా, నాకు గడిచింది ఫైన్. నెక్స్ట్ డే గురించి నేను ఇప్పుడు ఏం ఆలోచించదలుచుకోవాలా. నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు. అరే కొంతమంది ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు, నేను అది అవ్వాలి, నేను ఇట్లా ఇల్లు కట్టుకోవాలి, నేను ఇట్లా సెటిల్ అవ్వాలి, ఇట్లాంటి పెళ్లి చేసుకోవాలి, ఇట్లా 2-3 పిల్లల్ని కనాలి, నా మొగుడికి ఇన్ని చేసి పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటది, నాకు అసలు ఏం లేదు. ఓకే. ఇప్పుడు నీకున్న ఫ్రెండ్స్ లో బాయ్ ఫ్రెండ్స్ లేరా? లేరు. ఒక్కరికి కూడా? నాకు ఫ్రెండ్సే లేరన్నా. నీకేదో చిల్ అవుట్ అవుతానా తాగుతా? లేదు, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. నువ్వు చిల్ అవుట్ అయ్యే ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్సే లేరా? వాళ్ళకు కూడా ఫీలింగ్స్ చచ్చిపోయినాయా? వాళ్ళ ఒక అమ్మాయితో కూర్చుంటా నేను. అమ్మాయికి రిలేషన్ ఉంది. ఓకే. ఎప్పుడైనా షేర్ చేసుకుంటావా? ఆమె నీతో ఏమైనా షేర్ చేసుకునే సందర్భం ఉందా? ఇంతకు ముందు షేర్ చేసుకునేదాన్ని, ఇప్పుడు షేర్ చేసుకోవడం మానేసిన. ఎందుకంటే నా ఫ్రెండ్, ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక డైలాగ్ నేను తన పైన కొట్టిన. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకేదో ధైర్యం చెప్తుంది కదా అని చెప్పేసి నేను తనకి నా ప్రాబ్లం చెప్తే తను నాకు వెళ్ళి ఏళ్ళు చూపిస్తుంది అనమాట. నువ్వు చేసేది తప్పు, నువ్వు అట్లా చేయవద్దు, అది ఇది అని. అలాంటప్పుడు చెప్పడం ఎందుకు? నేనేదో సజెషన్ కోసమో నా బాధ రిలీఫ్ అయిద్దనో నేను చెప్పుకుంటా. ఓ మాట లోపల చెప్పుకుంటే కొంచెం రిలాక్స్ అవుతామనే. కానీ మౌనిక నీకు ఇది కూడా చాలా ఎఫెక్ట్. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత సంపాదించినా, ఎవరు అవసరం లేదు, ఏదన్నా ఒంటరిగా ఒకదాని ఉండడం అంటే అన్ని సందర్భాలలో నువ్వు ఇంతకుముందు నేను హ్యాంగ్ వేసుకుందాం అనుకున్నా, బయటకు వచ్చేసిన ఓ చెడిగడి చూస్తున్నా. ఎవరికైనా సరే ఒక అమ్మాయికి ఒక మగతోడు కావాలి ఖచ్చితంగా చూస్తున్నా. బట్ నేను మళ్ళీ ధైర్యంగా నేను మా ఇంటికి తీసుకొని వెళ్ళగలిగేటట్టు ఉండాలి. కానీ రేపొద్దున నన్ను వదిలేసి పోతాడు అని అంటే రేపొద్దున మా అమ్మ నన్ను ఎవడేమన్నాడు. నేను 10 మంది, నేను 20 మందినైనా తీసుకుపోతా మా ఇంటికి, వాళ్ళు యాక్సెప్టెడ్. కానీ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా అమ్మని వాళ్ళని వేసే క్వశ్చన్స్. ఓకే. ఇంటి దగ్గర ఎట్లుంది ఇప్పుడు మౌనిక? ఎప్పుడన్నా వెళ్తుందా ఈ మధ్య? వెళ్తా ఉంటాను. ఎట్లా చూస్తుంటారు ఇప్పుడు? ఇప్పుడు ఓకే ఫైన్. ఇంటికి వెళ్ళినా సరే నా పని నాది. నాకు ఫోన్లు ఉంటే సరిపోతుంది, లేకపోతే ఇంట్లో అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు, మస్తు చిల్లోట్ అవుతా వాళ్ళతో. నేను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటానని అంటే మా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే అన్ని మర్చిపోతా, ఫోన్ కూడా ఉండదు నా దగ్గర. ఓకే. మౌనిక ఎవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నేను ఎవరికి చెప్పాలని లేదన్న, నాకు ఎవరికి లేదు. ఎవరికి లేదు. ఎవరికన్నా నేను వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటే ఎవరన్నా ఉన్నారు అట్లా? ఎవరిది వాళ్ళదన్న. నేను వదిలేసిన అన్న, నేను వార్నింగ్ ఏం లేదు. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు నన్ను ఒకవేళ చీట్ చేసిన వాళ్ళైతే నన్ను చేసినట్టు ఇంకొకరిని చేయొద్దు. మౌనిక, ఇంకోటి ఓవరాల్ పాయింట్, ఇప్పుడు నీ చదువుకున్న ఫ్రెండ్స్, నీ చిన్నప్పటి క్లాస్మేట్స్ వాళ్ళు ఎవరైనా టచ్ లో ఉంటారా నీకు? ఎవరు లేరు. బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. ఎవరితో మింగిల్ అవ్వదలుచుకోలేదన్న, మింగిల్ అవ్వదలుచుకోలే. ఎందుకు? వాళ్ళు వస్తారు, ట్రస్ట్ ఉంటారు, ట్రస్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతారు. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా, నేను ఒక అబ్బాయిలనే అన్న. నీ అప్పుడు 6th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. క్లాస్మేట్స్ ఎవరైనా ఎవరు మాట్లాడరా కనీసం? నేను ఎవరికి, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, మౌనిక నన్ను గుర్తుపట్టావా, నీ క్లాస్మేట్ ని, నీ ఫ్రెండ్ ని అని. ఎవరికి రిప్లై చేయలే నేను, ఇవ్వను అసలు. ఇన్స్టాలో మేజర్ గా నీకు వచ్చే మెసేజెస్ కామెంట్స్ కావచ్చు, పాజిటివా నెగిటివా? రెండిట్లలో. పాజిటివ్ అయితే వాయిస్ బాగుంది అక్క, సూపర్ అక్క, మాకు కనెక్ట్ అవుతున్నాయి, నాకు ఇది హ్యాపీ వర్డ్, నీ వీడియోస్ మాకు మస్తు కనెక్ట్ అవుతున్నాయి. నిజంగా చెప్పినావు, 100% కరెక్ట్. బికాస్ నాకు నేను చేసేవి వారానికి 1 వీడియోనో 2 వీడియోలో 3 వీడియోలు చాలా తక్కువ వేస్తాను నేను వీడియోలు. బట్ అవి నా వాయిస్ మీద నేను చేస్తుంటే 100 మందికి కనెక్ట్ అవుతున్నాయి, కొన్ని వేల మందికి కనెక్ట్ అవుతున్నాయి. సూపర్. అవును, చూస్తున్నా బాగున్నాయి.
ఓకే. నెగెటివ్ కామెంట్స్ అంటే? నెగెటివ్ కామెంట్స్ అంటే ఈ మధ్యనైతే అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు నెగెటివ్ చాలా తక్కువ అన్న. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అది సంపాదించుకున్నా నేను. కవర్ చేసినావు. ఆ! దానికి దీనికి నేను చాలా కవర్ చేసిన నేను. అప్పుడొచ్చిన కామెంట్‌లో దులిపేసుకోవాల్సొచ్చింది. బట్ ఇప్పుడొచ్చిన కామెంట్‌లో ఫేస్‌లో స్మైల్ వస్తుంది. సూపర్. ఈ కామెంట్‌లకి నేను హ్యాపీ. ఓకే. ఓవరాల్‌గా నీ నీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావు? మా E9060 టీవీ త్రూగా. నేనేం చెప్పాలనుకోవట్లే. నా వీడియోస్‌ని అట్లనే సపోర్ట్ చేయండి. కాకపోతే ఏంది అనంటే లాస్ట్ ఇయర్ అదే సాడ్, ఇప్పుడు అదే సాడ్ అంటే మీరందరూ నేను అట్లా చేయబట్టే చూస్తున్నారు. సాడ్ చేయకపోతే నేనెవరో కూడా మీకు తెలవదు. నేనెక్కడో 3000 ఫాలోవర్ల దగ్గరనే ఉండేదాన్ని. కొంచెం నేను అట్లనే చేస్తా. అది జస్ట్ నా కంటెంట్ మాత్రమే. నాకు బ్రేకప్ అయినా సరే నేను అలాంటివి పట్టించుకోను. జస్ట్ కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నా. సూపర్. మౌనిక, బీ కేర్‌ఫుల్. ఎందుకంటే అంటే అన్ని టైంలు ఒకలా ఉండవు. ప్రాబ్లమ్స్ అనేది అప్ అండ్ డౌన్. ఓకే. కొన్ని టైంలల్లా అంటే ఏదో అంటారు కదా, రోజ్ పూ స్మెల్ కూడా ఒకసారి 2 సార్లు పీల్చుకుంటే బాగానే ఉంటుంది. దాన్ని మరీ ముక్కు కాడ పెట్టుకుంటేనే ఏదైనా సరే బీ కేర్‌ఫుల్. హ్యాంగింగ్ అట్లాంటి పిచ్చి ఆలోచనలు అనేది కరెక్ట్ కాదు. మనం మనుషులం. ప్రాబ్లమ్స్ అనేది మనకే ఉంటాయి. అవునవును. అది నేను 2 మినిట్స్‌కి రియలైజ్ అయితా. బీ కేర్‌ఫుల్. నీకు ఏదన్నా పీక్స్ లేదన్నా అంటే నేను 90% ఈ మధ్య బిజీ ఉండి కొంచెం రిసీవ్ అంటే రెస్పాన్స్ అవ్వలేకపోతున్నా. పీక్స్‌లో నీకేదన్నా నాకు ఈ ప్రాబ్లమ్ పీక్స్‌లో ఉందన్నప్పుడు సంతోషం నాకు ఫోన్ చేయి. ఎనీ టైం నేను అయ్యో డన్ అన్న. ఓకేనా? చిన్న ప్రాబ్లమ్స్ ఎందుకంటే నువ్వు చాలా ఏగి నాకు ఇవన్నీ ఆల్రెడీ బండ్ అయిపోయింది. అది కొట్టినా టక్మన్ సౌండ్ వస్తుంది తప్ప. నిజంగా ఇవన్నీ బెబ్బే అన్నీ నాకు. లైట్ చాలా లైట్ తీసుకున్నా. ఎంత సంపాదించినావు ఇప్పటి వరకు? ₹1 కూడా సంపాదించలే. ఏం చేస్తున్నావు? నెలకి ఎంత వస్తుంది ఇప్పుడు? నెలకు ఒక 40K అట్లా వస్తుందన్న. ఏం చేస్తున్నావు? ప్రెజెంట్ ఇంట్లోకి అట్లా నడపాలి కన్నా. ఇప్పుడు నీకు హైదరాబాద్ లో 40K అంటే మనకి విలేజ్ లో 10K అట్లా. నీకు తెలియదు. ఓన్ హౌసే కదా? ఎవరు చెప్పారన్న ఓన్ హౌస్ అని? అక్కడ ఓన్ హౌస్ ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది. 40K వస్తుంది. ఇక్కడ నీ రూమ్ రెంట్ ఎంత అవుతుంది? 10K. నీకు తినడానికి అటు ఇటు 10K. నాకు అప్ అండ్ డౌన్ ఫ్యూయల్ కి. నా బండి స్కూటీ తీసుకున్నాను. సూపర్. మరి సంపాదించాలి కదా రేపు పొద్దున. మౌనిక దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయంట. 2024 మొత్తం నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. మేబీ 2025 అన్న నాకంటూ కొంచెం ఒక 1 lakh 2 lakh కనెక్ట్ అయ్యాలనే నేను ప్లాన్ చేశా. బట్ అదేమైద్దో తెలియదు. ఏం కాదు అట్లీస్ట్ గోల్డ్ అన్నా చేపించుకుందాము. అప్పుడింత అద్దె తులా తీసేసేసుకో. అదే అంటున్నా. అట్లీస్ట్ అట్లా చేస్తేనన్న బెస్ట్ అని చెప్పేసి ట్రై చేయి. ఇప్పుడు చేసే వర్క్ మీద 40K అంటే మామూలు విషయం ఏం కాదు. మంచిగా వస్తుంది. దాన్ని ఇంకా సేవ్ చేయడానికి ట్రై చేసి సంపాదించు. నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. చిల్అవుట్ లో చూసినప్పుడు ఈ ఏడుపు కొట్టు ఈ వీడియోలు ఇదంతా కాకుండా ప్లాన్ చేద్దాం. ఓకే, ఇంటర్వ్యూ గురించి చెప్పు. E960 టీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంతో మందిని వాళ్ళు పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా సరే ఇంటర్వ్యూ అయితే అన్న మంచిగా చేస్తాడు. మీకు తెలియంది కాదు. నేను అన్న వీడియోలు కంటిన్యూస్లీ నేను ఫాలో అవుతాను. వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా నేను చూస్తాను. అలాగే మీరు కూడా అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అసలు ఫస్ట్ టైం నేను ఎప్పుడు అడగలే సబ్స్క్రైబ్ చేయమని. మన E9060 ఎంటర్టైన్మెంట్లో అన్సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. మీరు ఇంతమంది ఇష్టపడుతున్నారు నా వీడియోస్. కనీసం ఒక లైక్ ఓకే, మీకు నచ్చితే కొట్టడం లేకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా. 7 లక్షలు 6 లక్షలు 8 లక్షలు ఇంత మంచి వ్యూవర్షిప్ ఇస్తున్నారు. నేను మొన్న చెక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చాలా మంది చూస్తున్నారు. ఏముంది, ఒక్కసారి అలా బెల్ ఐకాన్ E9060 కొట్టుకుంటే బాగుంటుంది కదా. జస్ట్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా, చెల్లె గుర్తు చేసింది కాబట్టి. ఓకేనా? ట్రస్ట్ చేస్తేనే సంతోషాన్ని అనే వ్యక్తి మంచిగా చేస్తాడు అనే ట్రస్ట్ ఉంటేనే చేయండి. ఓకేనా? ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను అది కూడా చెప్తున్నా ఓపెన్ గా. నేను కూడా ఆమె కంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఇంటర్వ్యూ చాలా బాగుంటది. ఫస్ట్ ఇంటర్వ్యూ మన దాంట్లోనే. ఆమె లైఫ్ స్టోరీ మొత్తం ఉంటది. అసలు మౌనిక అంటే ఏందనేది ఇక్కడే అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఇంటర్వ్యూ మిస్ అవ్వకండి. అసలు నేను ఏ ఇంటర్వ్యూ చెప్పలే, ఈ ఇంటర్వ్యూ మాత్రమే చెప్తున్నా. ఓకేనా? నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వేరే ఛానల్ ఏమి ఇంటర్వ్యూ వస్తుందో లేదో కూడా తెలియదు. అది కూడా క్లారిటీ ఇస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.